40 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో సివిల్ ఇంజనీర్గా సీనియర్ మోస్ట్ సివిల్ ఇంజనీర్గా ఉంటూ దాదాపుగా 12,000 ఫ్లాట్లని ఈ 40 ఇయర్స్లో సేల్ చేసిన కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కలవాల ఆగారెడ్డి గారిని విత్ యువర్ క్లాస్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. యాన్యువల్ మెంబర్స్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ 90 సెకండ్స్లో మీ పూర్తి పేరు ఇంటి పేరుతో సహా చెప్పాలి. మీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారో, మీ ప్రాపర్ ఎక్కడ, మీ బిజినెస్ వస్తుందో బయటికి, ఎవరికైనా సరే పెట్టే ఆలోచన ఉంటే, మనసు ఉంటే అడిగే హక్కు ఉంటుందండి. 2 రూపాయలు మనం పెడితే 1 రూపాయలు అడిగే హక్కు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా బిజినెస్ ఇవ్వగలిగితే ఏమి ఇవ్వగలరు? ఫస్ట్ వన్. సెకండ్ వన్, మీకు ఏం 60 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. Yeah. Start with Amarnath Reddy. So now the event management company SPC Events, Sai Kriti Creations. So now office is Himait Nagar, and apart from events, నాకు ఒక మ్యాజిక్ షాప్ ఉంది. టూ స్టేట్స్లో ఒక మెజిషియన్స్ అందరూ కూడా నేనే డీలర్ అనమాట. సో వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కానీ ఎగ్జిస్టింగ్ పర్ఫార్మర్స్ కానీ నేను ఐటమ్స్ సప్లై చేస్తుంటాను. సో ఈవెంట్స్ కూడా ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ చేస్తుంటాను. సో దిస్ ఆర్ మై అండ్ మై ఆస్క్ వచ్చేసి ఏదైనా బ్యాంక్వెట్ హాల్స్, ఫంక్షన్ హాల్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్స్తో కనెక్ట్ పర్సనల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ. కాంటాక్ట్ 574717. థ్యాంక్ యూ. మన దగ్గరికి ఒక గెస్ట్ వచ్చేస్తారు ఇవాళ. జి వెంకటరామరెడ్డి గారు ఇన్సూరెన్స్ లో చాలా సీనియర్ మోస్ట్ అంటే దాదాపు 30-40 సంవత్సరాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. So మీ దగ్గర ఇప్పుడు రైట్ నౌ ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ సీజన్ ఫర్ ద మ్యారేజెస్ అండ్ ఎవ్రీథింగ్. సో మీ నుంచి ఏమైనా ఉంటా మాత్రం మీరే చెప్పగలరు. అండ్ అట్ సేమ్ టైం నా త్రూగా ఆర్బీజీకి ఏముంటుందంటే, నా దృష్టికి రెడ్డీస్ ఎవరైనా ఉంటా మాత్రం నేను 100% అయితే మన ఆర్బీజీకి నేను పక్కన అయితే రిఫర్ చేయగలుగుతాను. అండ్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9154759291. నా పేరు బూర్గు అవినాష్ రెడ్డి ఉప్పల్. ఓకే, థ్యాంక్ యూ. Maharashtra, Karnataka and Andhra Telangana. My ask is industrial connect industries, pharma industries lo evaraina solar requirement unna, any industries solar requirement unna, they can connect with me. Thank you. My contact number is 9711418252. I repeat, 978106885950. Pradeep Kumar Reddy. Thank you. I'm Krant Reddy Kambam, resident of Vishwanagar. I'm into the field of construction for the last 12 years. I specialize in the category of under 1,000 years. I only deal with apartments and villas. Villas extension of 5 acres and 1,000 years in the irrigation reserve. This is mainly the right platform where you give and take. The more you give, the more you get. The only thing is, please note the requirement of all the guys who has come here and pitched in for their product and specify the requirement. I request you all to take note of it so that the recall will be there, and whatever you can give based on that, if you can refer it back, it will definitely, if not today, it will definitely come back to you. Thank you. G. Venkat Reddy, LIC advisor. I am from Kisargutta, Yadgirpalli village. I am in the field for past 6 years. If
people make 10 mistakes in planning effective retirement planning. If anyone is interested, you can join me on my private group. Thank you. My number is 9000 889 883. Thank you. I am Jagdishwar Reddy. I formerly JRS Infra Ventures, Madhapur. Actually, house కు సంబంధించి కన్స్ట్రక్షన్ గేట్ వర్క్ అంటే మార్బుల్స్ కానీ టైల్స్ గ్రానైట్ ఇంటీరియర్ వర్క్స్ కానీ ఏవైనా సరే సంబంధించి మొత్తం మెటీరియల్ మనం సప్లై చేస్తాం అన్నమాట. అదేవిధంగా మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మనం సప్లై చేస్తాం. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 8499895199. మొబైల్ నెంబర్ 8499895199. మనం పేరు JRS Infra Ventures. నా పెద్దలకి చేసిన మీకు అందరికీ నమస్కారం అండి. నా పేరు పార్థసారథి రెడ్డి గురువేముల. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ని అండ్ అమీర్పేటలో మా ఆఫీసు. సో మా సర్వీసెస్ అన్ని మా బిజినెస్ ఎలా ఉంటుందంటే మొత్తం అన్ని రకాల క్లయింట్స్ మాతో కాంటాక్ట్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైనా సరే వాళ్ళ బిజినెస్కి మేము సపోర్ట్ చేయగలము. అపార్ట్ ఫ్రమ్ మై ప్రొఫెషన్ చార్టర్డ్ అకౌంటెన్సీ, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఆల్ బిజినెసెస్ ఆల్సో. అండ్ అగ్రికల్చర్ కమోడిటీస్ సప్లై చేయడం కానీ అగ్రిగేటర్గా, అలాగే సెక్టర్కి సంబంధించిన రిలేటెడ్ ప్రోడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, సో వీటి రిలేటెడ్ బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ కూడా మాకు ఉంది. సో ఇక్కడ ఉన్న మీరు ఎవరైనా సరే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే మా క్లయింట్స్ అందరూ అన్ని రకాల బిజినెస్ వాళ్ళు ఉంటారు. సో వీ కెన్ సపోర్ట్ యువర్ బిజినెస్ ఆల్సో. అండ్ ఈ కాన్ఫరెన్స్ని అరేంజ్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఒక ప్లాట్ఫామ్ని మనకి ఇచ్చినందుకు, మన బిజినెస్ లింక్స్ని పెంచుకోవడం. ఓకే రెడ్డి బిజినెస్ గ్రూప్, థ్యాంక్ యూ. అండ్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8520867188. అండ్ మై నేమ్ ఈస్ పార్థసారథి రెడ్డి గురువేముల. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఆల్. అండ్ ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు, మాది ప్రాపర్ కర్నూలు అండి. సో ఇక్కడ అమీర్పేటలో నా ప్రాక్టీస్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరివన్. నా పేరు రఘునాథ్ రెడ్డి కోలి. మాది ప్రాపర్ కడప. నేను ఇక్కడ బంజారా హిల్స్లో స్టే చేస్తాను. ఆఫీస్ కూడా బంజారా హిల్స్. మేము వచ్చి సైబర్ సెక్యూరిటీ బిజినెస్లో ఉన్నాము. సో మాకు మెయిన్ టార్గెట్స్ వచ్చి ఫార్మా ఇండస్ట్రీ రైట్ నా. యా, నా గివ్స్ వచ్చి లైక్ ఎనీబడి హూ ఈజ్ ఇంటూ ఐటీ రిలేటెడ్ ఫీల్డ్ ఐ కెన్ హెల్ప్ దెమ్. మై మొబైల్ నెంబర్ 9550116500 9550116500. రఘునాథ్ రెడ్డి. థ్యాంక్ యూ. కలిసి మాట్లాడుతున్నాం. ఇందులో రెడ్డి బిజినెస్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి, ఆల్రెడీ యాన్యువల్ మెంబర్స్ తేడా ఏంటి, దీన్ని ఎలా మనం ముందుకెళ్ళాలి, మన బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలనేది శ్రీనాథ్ రెడ్డి గారు 2 నుంచి 3 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Good morning again. Basically, platform start చేస్తాం. ఫౌండర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బ్రింగింగ్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ ఎ కమ్యూనిటీ బేస్డ్. అందరికీ ఒక కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్కి, దానికి తర్వాత కొన్ని బిజినెస్ యాక్టివిటీస్కి. అలాగే మన రెడ్డిస్ కూడా ఒక కమ్యూనిటీ యాక్టివిటీ ఉంది. కమ్యూనిటీలోనే బిజినెస్ చేయగలుగుతాము అండ్ ప్యూర్లీ బిజినెస్ చేయడానికి ఈ కమ్యూనిటీ ఉంది. సో రిజిస్టర్డ్ కంపెనీగా దీన్ని స్థాపించి ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పారు, ఈ కమ్యూనిటీలో, ఈ బిజినెస్ ప్లాట్ఫామ్లో నో చారిటీ, నో డొనేషన్స్. మేము చారిటీస్ తీసుకోము, ప్లస్ డొనేషన్స్ తీసుకోము. వి డోంట్ వర్క్ ఆన్ చారిటీ ఆర్ డొనేషన్ బేస్. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన విజన్, తర్వాత ఆయన యొక్క ప్లాన్ ఫర్ ద ఆర్గనైజేషన్ ఎలా ఉంది అనేది. ప్యూర్లీ ఏంటంటే ఒకరికొకరు వ్యాపారాలు ఇవ్వడం, తీసుకోవడం. సో అలాగా ముందుకు తీసుకొచ్చిన ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారికి, తర్వాత రెడ్డి బిజినెస్ గ్రూప్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. సో బేసిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాపారం ఉంటుంది. ఆ వ్యాపారంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఆ వ్యాపారాన్ని ఈ ప్లాట్ఫామ్ పైన వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేసి దాంట్లోంచి వాళ్ళు వ్యాపారం పొందాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అందుకని
ఏదైనా ఊరికే ఇవ్వడం అనేది కష్టమే మనకు కూడా. ఇప్పుడు ఈవెన్ ఈ హాల్కి కూడా మనం రెంట్ పే చేసుకోవాలి, మీటింగ్ అరేంజ్ చేయాలన్నా కూడా మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో అదే విధంగా కొన్ని మెంబర్షిప్ స్కీమ్ అనేది కూడా ఒకటి తీసుకొచ్చాము. దాంట్లో ఉండే బెనిఫిట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటి అంటే, ప్రయారిటీ అనేది ఒక ప్లాట్ఫామ్ మీద దొరకడం చాలా కష్టం. ఈవెన్ ఇప్పుడు మనకి అందరు సోషల్ మీడియా ఉన్నా కూడా నేను నా బిజినెస్ గురించి నా బిజినెస్ సోలార్ బిజినెస్ అనుకోండి, నా బిజినెస్ గురించి నేను ఒక పేజ్ ఓపెన్ చేస్తే అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 5 years ఫర్ మీ. నాకు ఒక 5 సంవత్సరాలు పడుతుంది నా పేజ్కి ఒక 500 మంది ఫాలో చేయడానికి లేదా యాడ్ అవ్వడానికి. కానీ రెడ్డి బిజినెస్ గ్రూప్ సోషల్ ప్లాట్ఫామ్కి ఆల్రెడీ 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు. More than 1 lakh followers across all South Indian states. 1 lakh followers రీచ్ అవ్వాలంటే దాదాపు ఒక ఇండివిజువల్ పర్సన్కి 7 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. అతను ఎంత మార్కెటింగ్ చేసినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా అంత ఫాలోవర్స్ దొరకరు. సో రెడ్డి బిజినెస్ గ్రూప్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ కమ్యూనిటీ. అందుకని మనకి ఫాలోవర్స్ 1 lakh మోర్ దెన్ 1 lakh అక్రాస్ 6 సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉంది మనకు. సో మీ బిజినెస్ని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసి మీకు బిజినెస్ అందించడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. అందుకని యాన్యువల్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ పైన మేము ఫ్రీ స్పేస్ ఇస్తాం. మీ యొక్క బిజినెస్ని మీరు ఒక చిన్న వీడియోగా, ఒక పోస్టర్గా లేదా ఒక చిన్న ప్రెజెంటేషన్గా మీరు ప్రమోట్ చేయాలనుకుంటే యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. దానివల్ల మార్కెట్లో విజిబిలిటీ ఉంటుంది. మేము ఈ వ్యాపారం చేస్తున్నామని మా అంతా మేము చెప్పుకుంటే సరిపోదు. మార్కెట్కి తెలియాలంటే వీ షుడ్ ఎగ్జిబిట్ అవర్ సెల్ఫ్. మనము ప్రచారం చేసుకోవాలి. ఏ బిజినెస్ అయినా సరే ప్రచారం లేకుండా జరగదు. ఈవెన్ మనం చేసే వడ్డీ వ్యాపారం అయినా సరే, ఇతను పలానా వ్యక్తి వడ్డీ తక్కువ రేట్కి ఇస్తాడని ప్రచారం జరిగితేనే ఆయన దగ్గర వడ్డీకి వెళ్తారు అందరు. సో అలాగే ఏ వ్యాపారం చేసినా సరే, ఇప్పుడు ఇతను మ్యాజిషియన్ అని మనకు తెలియాలంటే అతను ప్రెజెంటేషన్ చేసుకుంటేనే, యాజ్ ఎ పర్సన్గా అతను ఎవరో తెలియదు మనకి. నించున్నారు నా పక్కన నించుంటే ఎవరో ఏంటి బిజినెస్ అని తెలియదు, ఎందుకంటే మనం ఎట్లో బోర్డు వేసుకొని తెలియదు. సో దేర్ షుడ్ బి ఏ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడానికి రెడ్డి బిజినెస్ వ్యూ కంప్లీట్గా ప్యూర్లీ బిజినెస్ మోడల్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు యాన్యువల్ మెంబర్షిప్కి ఉండే ప్రయారిటీ అది. దర్ ఈస్ అ టెలికాలింగ్ ఫెసిలిటీ. మాకు ఒక టెలికాలింగ్ కూడా నెంబర్స్ పెట్టాము త్రూ సోషల్ మీడియాలో. యాన్యువల్గా డైలీ నియర్లీ 100 కాల్స్ వస్తున్నాయి. రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వస్తున్నాయి. యాన్యువల్ మెంబర్షిప్స్కి ఉండే ఒక బెనిఫిట్ ఏంటంటే, ప్రయారిటీ విల్ బి ఫస్ట్ యాన్యువల్ మెంబర్షిప్కి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కార్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటున్నాడు, అతనికి బెస్ట్ ఇన్సూరర్ దొరకట్లేదు. మా క్వైరీ వచ్చింది. మా దగ్గర ఉన్న యాన్యువల్ మెంబర్షిప్లో ఫస్ట్ ప్రయారిటీ ఆల్రెడీ మెంబర్స్గా ఉన్న వారికి మేము ఇస్తాం. సో ఆ బెనిఫిట్ ఏంటంటే, మీరు కూర్చొని మీరు మార్కెటింగ్ చేయకుండా మీ తరఫున మేము మార్కెటింగ్ చేసి మీకు ఒక బిజినెస్ అందిస్తాం. లైక్ ఏ బిజినెస్ అయినా సరే మాకు వచ్చే కాల్స్ ప్రయారిటీస్ ఫస్ట్ యాన్యువల్ బిజినెస్ మెంబర్స్కి ఇస్తాం. వాళ్ళు చేయలేని సమక్షంలో ఉంటే సెకండ్ పర్సన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ బిజినెస్ మనం తీసుకోవడమే కాదు, మీ ఫీడ్బ్యాక్స్ కూడా మాకు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒకరికి రిఫర్ చేశాను. ఆయన దగ్గర రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ బాగా దొరుకుతుంది అని చెప్పి సార్ చెప్పారు. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారితో మాట్లాడు. ఆ ఫీడ్బ్యాక్ రెడ్డి బిజినెస్ గ్రూప్ తీసుకుంటుంది వాళ్ళ దగ్గర, కస్టమర్ దగ్గర. అండ్ ఆ కస్టమర్ వచ్చే ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ రిఫరెన్స్లో కూడా మేము వాళ్ళకి బిజినెస్ ఇవ్వడం జరుగుతుంది. పలానా ఆయన దగ్గర మంచిగా దొరుకుతుంది మెటీరియల్, రీజనబుల్ రేట్స్ ఉంటాయి. సో అల్టిమేట్గా ఏంటంటే, గివ్ అండ్ టేక్ అండ్ ఆల్సో బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం, బెస్ట్ ప్రైస్లో ఇవ్వడం అనేది ఏదైనా సరే, ప్రోడక్ట్ అయినా సరే, సర్వీస్ అయినా సరే, ఇట్ ఈస్ ప్రోడక్ట్, సర్వీస్, ఎనీథింగ్. మన యొక్క ఆఫ్టర్ సేల్స్ ఉండే రెస్పాన్స్ టు ద క్లయింట్, కస్టమర్కి ఇచ్చే మనం రెస్పాన్స్ని బట్టి మన ఫీడ్బ్యాక్. అదేవిధంగా యాన్యువల్ మెంబర్స్కి ఫాలో అప్ ఉంటుంది రెగ్యులర్గా. మీకు ఎంత బిజినెస్ వస్తుంది, ఏం జరుగుతుంది, మీరు ఎక్కడ లోపాలు ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మోటివేషన్ టు ద యాన్యువల్ బిజినెస్ మెంబర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యాపారం ఉంది. దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనే దానికి మేము యాజ్ ఎ యంగ్ టీమ్ ఉన్నాం ఇక్కడ మా గ్రూప్లో, రెడ్డి బిజినెస్ గ్రూప్లో. యంగ్ టీమ్ మిమ్మల్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలని చెప్పి మేము గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి యాన్యువల్ మెంబర్షిప్లో. సో ఫీజు కూడా చాలా తక్కువే. మనము ఎక్కడైనా చిన్న పిక్నిక్ వెళ్తే అయ్యే ఖర్చు అది ఫ్యామిలీతో. సో ఆ ఫీజుని మాత్రం ఎక్కువ అనుకోకండి, బట్ మీకు బిజినెస్ వస్తుంది. చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది.
ప్యూర్లీ కమ్యూనిటీ బేస్డ్ కాబట్టి ఇక్కడ ఇంకొకరు వచ్చి ఆ స్పేస్ని ఆక్యుపై చేసుకునే కంటే ముందే మీరు మెంబర్షిప్ తీసుకుంటే ఏంటంటే మీకు బెనిఫిట్స్ ముందే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఉంటాయి కాబట్టి ఐ సజెస్ట్ ఎవ్రీబడి ఎవరు యాన్యువల్ మెంబర్షిప్ తీసుకోలేదో వాళ్ళు తీసుకోవాలని ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ మెంబర్స్ ప్లీజ్ మీరు వచ్చేయండి సార్. మీ ఫుల్ నేమ్ ఇంటి పేరుతో సహా ఎక్కడ ఉంటారు ప్రాపర్ ఎక్కడ. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు రమణారెడ్డి, మాది సిద్దిపేట. నా బిజినెస్ వచ్చేసి పవర్ సెక్యూరిటీ సొల్యూషన్స్, సెక్యూరిటీ అండ్ మ్యాన్ పవర్, హౌస్ కీపింగ్ ప్లస్ సెక్యూరిటీ గేటెడ్ టోటల్ ఆఫీసెస్, కార్పొరేట్ ఆఫీసెస్ టోటల్ ఇస్తున్నాడు. ఆఫీస్ వచ్చేసి బంజారాస్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8977005561. శ్రీనివాసులు రెడ్డి పేరమండి నా పేరు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8885531181. మేము వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ CCTV కెమెరాస్ ఇన్స్టలేషన్ చేస్తున్నాం. 8885531181. థ్యాంక్ యూ. చార్టర్డ్ అకౌంటెంట్. మీకు ఎవరికైనా GST కానీ ఆడిటింగ్ కానీ సర్వీస్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. మొబైల్ నెంబర్ వచ్చేసి 6304368243. ఆగస్ట్ కంపెనీస్ లాస్ట్ 2 years ఆగస్ట్ ఫైలింగ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు MCA ఛాన్స్ ఇచ్చింది. డిసెంబర్ లోపు చేసుకోవాలి. తర్వాత చేసుకోకపోతే డిసెంబర్ లోపు చేసుకోకపోతే తర్వాత చేసుకోవాలన్నా కష్టం. పెనాల్టీస్ అవి తీసుకోండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పెద్దలకి నమస్కారం, ఫ్రెండ్స్కి గ్రీటింగ్స్. వెల్, మై నేమ్ ఈజ్ అరవింద్ రెడ్డి. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ డొమైన్లో ఉన్నానండి నేను. ట్రైనింగ్ అండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ చేస్తాము. అండ్ లాస్ట్ 2 years నుంచి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్రైనింగ్స్, స్కిల్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్స్ కూడా హ్యాండిల్ చేస్తున్నాము. Well, I'm from Nagar Karnool district, Kulukoti. Any queries related to consulting, overseas education consulting, you can call me 8106-738-252. I'll repeat my number, 8106-738-252. And concluding note, facilitation in RPG group. RPG Group, thank you so much. My name is Venkatreddy Tippireddy. I run my own IT staffing company. We do provide manpower for IT and non-IT and especially pharma also. So coming to any manpower requirement, you can contact me. At the same time, if you want to refer anybody for job purpose, you can also contact me further. My number is 9866-895091. My company name is Virvi Technology Solutions Private Limited. Thank you. అక్కడ 19th స్టాల్స్ తనే మెయింటైన్ చేస్తూ అక్కడ ఒక 12 స్టాల్స్ పెడుతుంది. అక్కడ ఒక 4 స్టాల్స్ నుంచి 5 స్టాల్స్ వరకు ఇంకా ప్రస్తుతానికి ఎంటీ ఉన్నాయి. సో అది చెప్పడం కోసమే తను వచ్చింది. యాక్చువల్గా తనకు స్టేజ్ ఫియర్ కూడా ఉందంటే ఒకసారి నేను మాట్లాడి తనకి మైక్ పాస్ చేస్తున్నాను. మీరు ఒకసారి గట్టిగా క్లాప్ చేయాల్సింది కోరుతున్నాను. 21-22 చిన్న ఏజ్ అమ్మాయి. మీరు తనకు బాగా సపోర్ట్ చేసి మన రెడ్డి బిజినెస్ గ్రూప్ నుంచి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. I'm Sunaina. I'm fashion designer. నేను రీసెంట్గా ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసాం గేటెడ్ కమ్యూనిటీస్లో. మీ బిజినెస్ ప్రమోట్ చేస్తాము, లైక్ సేల్స్ అంటున్నాం. స్కైవై ఎగ్జిబిషన్స్ అండ్ ఈవెంట్స్ 9000433331. Warm welcome to all Reddy brothers, Reddy group members, and Reddy brothers, and new members and new members. I
request all new members to become annual members. Okay, then only you'll get a good business. It's not that you have to be an annual member to get a business. But if you're an annual member, other annual members will support you, and sure you will reach your target and the goal. So my name is Sriram Reddy. Sriram Reddy Polisani. I'm a private pilot, an actor, and a model, and a software consultant. I have trained more than 14,000 students across the globe. The students వచ్చి US, Canada, Australia, different countries లో ఉన్నారు. నేను ఫస్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ ఇస్తాను, లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎజైల్, స్క్రమ్ మాస్టర్ ఇలాంటివి. సెకండ్ థింగ్ ఏంటంటే నేను యాక్టర్స్ అండ్ మోడల్స్ కూడా ట్రైనింగ్స్ ఇస్తాను. లైక్ మన రెడ్డిలో ఎక్కువ యాక్టింగ్ అంటే ఇండస్ట్రీ లెవెల్ లేదు కాబట్టి, సో దట్ ఈస్ ద రీజన్ ఐ జాయిన్ హియర్ టు బ్రింగ్ మోర్ యాక్టర్స్ ఫ్రమ్ రెడ్డి గ్రూప్. సో నేను ఒక 10 మూవీస్లో వర్క్ చేశాను 2018 to 20 టుడే టిల్ టుడే అండ్ 3 వెబ్ సిరీస్లో చేశాను. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ ఐఎమ్ ఆల్సో an image consultant. ఇమేజ్ కన్సల్టెంట్ అంటే చాలా మంది తెలియదు అనుకుంటా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి, సో మిమ్మల్ని చూసి క్లయింట్ హ్యాస్ టు 50% హ్యావ్ టు యాక్సెప్ట్. అంటే మిమ్మల్ని చూడగానే వాళ్ళకి ఒక పాజిటివ్ యాటిట్యూడ్, అంటే మేబీ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మీ డ్రెస్సింగ్ కావచ్చు, ఏదైనా. సో ఇమేజ్ కన్సల్టెంట్ అనేది అందరికండి, లైక్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, పీపుల్ హూ వాంట్ టు ప్రపోజ్ ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్, డేట్కి వెళ్ళాలన్నా, బిజినెస్కి వెళ్ళాలన్నా, ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా, సో ఎక్కడైనా ఇమేజ్ కన్సల్టెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరే కంట్రీస్లో ఏంటంటే దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, అంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఇమేజ్ కన్సల్టెంట్ నేర్చుకుంటారు. సో మన రెడ్డి గ్రూప్ మెంబర్స్కి ఏంటంటే ఓన్లీ యాన్యువల్ మెంబర్స్కి నేనుగా చెప్తున్నాను 50% డిస్కౌంట్ ఐ విల్ గివ్ ఇన్ ద ట్రైనింగ్. సో ఇమేజ్ కన్సల్టెంట్ ట్రైనింగ్ అనేది అందరికీ కావాలి, అందరికి అవసరమే. ఇట్స్ నాట్ అబౌట్ 1 or 2 రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, మేల్ కానీ, ఫీమేల్ కానీ, ఎల్డర్ పీపుల్ కానీ, ఎవ్రీవన్. నా సైడ్ నుంచి మీకు సపోర్ట్ అంటే అఫ్ కోర్స్ అందరికీ హెల్ప్ అవుతాను, లైక్ కన్సల్టెన్సీ బిజినెస్, మ్యారేజ్ బ్యూరో, like event management companies, photographers, almost all business can help out. And my name is Sriram Reddy Polisani. I stay in Chandanagar, Aparna Lake Breeze. Please note my number 95500774453. And I repeat 95500774453. Thanks, sir. Thank you, Sriram Reddy. Friends, ఒకసారి శ్రీరామ్ రెడ్డి గారు గట్టిగా మీ గ్రాండ్ క్లాస్ కలిగించాలి. మన గ్రూప్లో ఉన్న రేట్ కేటగిరీ యాక్టర్ అనమాట. ఆయన 7 మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. రేపు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా గెస్ట్గా పిలవడానికి 100% అర్హుడు అండి మనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సిఆర్ దామోదర్ రెడ్డి గారిని మీ గ్రాండ్ క్లాస్ ఫర్ స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. Good morning everyone. I'm Nagalakshmareddy, Karagula. నేను US based కంపెనీ నుంచి మాస్టర్ ట్రైనర్గా సర్టిఫై అయ్యాను. Train trainers the courses such as GRE, GMAT, SAT. So I certified as a master trainer to train the trainers in Pan India for these courses, not just to train the students. So I'm an expert in training. మీ పిల్లలు కానీ ఇంట్లో ఎవరైనా మ్యాథమెటిక్స్ ఫోబియా ఉన్నా కూడా నాకు కొంచెం టైం ఇస్తే, ఒక 1 hour టైం ఇస్తే ఆ ఫోబియా పోగొట్టగలను. చాలామంది ఎట్లా అంటే స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ టీచర్ నచ్చరు సార్ వాళ్ళకి. మ్యాథ్స్ టీచర్ నచ్చినప్పుడు ఆ టీచర్ మీద కోపం సబ్జెక్ట్ మీద చూపిస్తారు చాలా. సో ఆ ఫ్యాక్ట్ పోవాలంటే మనం మ్యాథ్స్ అంటే అదో పెద్ద కష్టమైంది కాదు అని చెప్పేసి మనం నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఫోబియా, వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఏమైనా కావాలన్నా, they want to go for higher studies in abroad or higher studies in India. So దానికి ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది కూడా నేను గైడ్ చేస్తాను. I give my contact number 970-345-1860. నాగలక్ష్మారెడ్డి, కరవలి. D1 నుంచి రెడ్డి బిజినెస్ గ్రూప్కి సపోర్ట్ చేస్తున్న మరి ప్లస్ క్లబ్ మెంబర్ అయిన డివి కోటిరెడ్డి గారు, అవినాష్ మ్యారేజెస్. సార్ ప్లీజ్ కమ్ సార్. మీ గురించి చాలా గట్టిగా నేను వెల్కమ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సపోర్ట్ లేకపోతే ఇంత వచ్చాడు కాదు సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది నాకు మోర్ దాన్ 10 years నుంచి పరిచయం ఉన్న వాళ్ళే. ఇంకా కొత్త వాళ్ళని చూస్తున్నాను. ఎవరో మీ దగ్గరకు వచ్చి మాట్లాడరు. ఇక్కడికి వచ్చిందే బిజినెస్ అంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి. నేను కూర్చొని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఎవరు వాళ్ళే వచ్చారు, బ్రేక్ఫాస్ట్కి వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. ఉపయోగం ఏముంది ఇక్కడికి వచ్చి? ప్లస్ రెగ్యులర్గా నేను శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఎవరు ఎంతమందికి నీకు చేర్పిస్తున్నారా ఆ లిస్ట్ నాకు ఇవ్వండి. ఎందుకు అడుగుతున్నా అంటే నేను బిజినెస్ ఇద్దామని. ఎవరు హెల్ప్ చేస్తున్నారు నీకు అనేది నాకు లిస్ట్ రెగ్యులర్గా ఇస్తుంటాడు. ఆ ఇచ్చే వాళ్ళకి నేను డైరెక్ట్గా శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్తున్నాను, రెగ్యులర్గా వీళ్ళకి ఇది ఇవ్వండి, వీళ్ళకి ఇది ఇవ్వండి. మీరు ఓన్లీ వచ్చి మీ వర్కే చూసుకొని వెళ్తే ఎవరు హెల్ప్ చేయరు. రెగ్యులర్గా లిస్ట్ సాయంత్రానికి నాకు శ్రీనివాస్ రెడ్డి గారు లిస్ట్ ఇస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారండి, మనకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకోటి మీరు దగ్గరకు వచ్చి అడిగితే అందరూ హెల్ప్ చేయకుండా డాష్ మీద ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చినాడు. వీళ్ళకి ఏ బిజినెస్ రెడ్డి గారికి ఏం లేదు. మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తలా ఒకరిని ఇద్దరన్నా బ్రేక్ఫాస్ట్ కానీ కదండి యాన్యువల్ ఇప్పుడు 50 categories ఏమి ఉన్నట్టున్నాయి. అందరు ఎంతసేపటికి ఒక 5-6 బిజినెస్లోనే వస్తున్నారు. నేను ఎగ్జాంపుల్ నేను వెడ్డింగ్ కార్డ్స్ కొట్టిందంటే ప్రింటర్ ఎవరు లేరు. 2 గంటలు ఎదిగాము ఎవరు దొరుకుతారు. అట్లా లేని బిజినెస్లు చాలా ఉన్నాయి. లేని బిజినెస్లో కూడా మీరు కూడా పెట్టుకొని వస్తే ఎక్కువ బిజినెస్ వస్తుంది. ఎంతసేపటికి ఆ 4-5 కేటగిరీలో కనిపిస్తున్నారు ఎక్కువ. అట్లా కాకుండా కొత్త బిజినెస్ మీరు కూడా కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను. యాన్యువల్ మెంబర్స్కి ఏంటంటే అదే ప్రిస్టేజెస్ అనమాట. నిన్నే డిస్కస్ చేస్తున్నాం 150కి లాక్ చేసేయాలి. ఈ 150 మెంబర్సే ఫౌండర్ మెంబర్లు అవుతారు. ఈ ఇయర్ 2020లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఎంతమంది ఉంటే అన్ని డిఫరెంట్ కేటగిరీస్లో జాయిన్ అవ్వండి. వీళ్ళని ఎట్లా ప్రమోట్ చేయాలనేది మేము ఆలోచించి చెప్తాం. ఎప్పుడు పక్కనే అవైలబుల్ ఉంటారు. ఈ క్లబ్లో వెంకటరామరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు పక్కనే ఉంటారు. ఈ క్లబ్కి అవసరం ఉన్నవి కూడా చాలా ఉంటాయి సప్లై చేసేవి. మీకు చీప్గా అనిపిస్తే వీళ్ళు ఫైట్ చేసి మీకే ఇప్పిస్తారు. క్వాలిటీ ఇది ఉంటుంది. నేను హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ మెంబర్ని కూడా. ప్లస్ నేను ఇక్కడ ఈవెంట్స్ కమిటీ గోల్ఫ్ క్లబ్లో కూడా ఈవెంట్స్ కమిటీలో ఉన్నాను. అక్కడ పెద్ద బిల్డింగ్ కడుతున్నారు 70 కోట్లు పెట్టి. ఎవరికి ఏం అవసరం ఉందని చెప్తే వాళ్ళకి పర్చేజ్ చేస్తే ఖచ్చితంగా క్వాలిటీ చీప్ అనిపిస్తే ఎవరైనా తీసుకుంటారు కాంపిటేటివ్గా. ప్లస్ ఇంకోటి మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి మీకు అందరికి మంచిది. ప్లస్ నేను యూఎస్లో నాటాకి మీడియా నేనే చూస్తాను. ఇండియాకి కంప్లీట్ మీడియా పిఆర్ నేను ఇండియాకి చూస్తాను. మీరు ఎవరైనా యూఎస్ రావాలనుకున్నా కూడా మీ బిజినెస్ ప్రమోట్ చేయాలనుకున్నా కూడా కన్సల్ట్ చేయొచ్చు. చూస్తున్నాను కొత్త వాళ్ళందరూ ఈ టైం వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. వేదిక గురించి వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. అండ్ బిగ్ హాయ్ మై బ్రదర్స్, ఆర్బీసీ బ్రదర్స్. నా పేరు ప్రతిభా రెడ్డి అండి. మా బిజినెస్ వచ్చేసి ప్రింటింగ్ ప్రెస్. మా బిజినెస్ వచ్చేసి ప్రింటింగ్ ప్రెస్. మా సాయిలికి ప్రింటర్స్. కస్తూర్బా కాలేజ్లో లైబ్రేరియన్గా వర్క్ చేస్తున్నాను సార్. మా వారు వచ్చేసి ప్రింటింగ్ ప్రెస్ సురేన. ఇందాక తను మంచి బిజినెస్ చేస్తుంది కానీ మాట్లాడడానికి భయపడుతుంది, చెప్పడానికి. మన లేడీస్ ఎందులో తక్కువ ఉండొద్దని మా వారితో ఫైట్ చేసి ప్రతిభా గ్రాఫిక్స్ అని సపరేట్గా నేను కూడా ఒకటి పెట్టుకున్నాను. సాయిలికి ప్రింటర్స్ సాక్షి, ప్రతిభా గ్రాఫిక్స్ నాది. లేడీస్ తక్కువ ఉండొద్దు, అందరితో సమానంగా ఉండాలని బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి నన్ను జాయిన్ చేశారు ఇక్కడ. కాబట్టి లేడీస్ అందరికీ ఎంకరేజ్ చేయాలి మనం. ఓకే, నువ్వు చేసే బిజినెస్ చాలా మంచిది కానీ చెప్పడానికి భయపడుతున్నావు. అట్లా భయపడకూడదు. వీళ్ళందరికన్నా ఫాస్ట్గా మనం మాట్లాడాలి. దేశాన్ని ఏం చేస్తున్నారు లేడీస్? మనం ఆర్బీజీ నీవు మాట్లాడలేమా? ప్రైమ్ మినిస్టర్ పదవి మనకి ఇచ్చినా చేయగలగాలి లేడీస్. అది గొప్ప. ఓకే సునేనా, ఎవరు లేరు అనుకోకు, నీ జంట నేనున్నా. ఐఎమ్
హ్యాపీ Ladies first. Okay. My husband number 98480 32950. Ramu name. Plus real estate కూడా చేస్తారు. Printing press real estate. నుంచి ఒక పర్సన్ మాత్రమే యాన్యువల్ మెంబర్షిప్ లో తీసుకుంటారు. ఒక కేటగిరీ నుంచి ఒక పర్సన్, ఇన్సూరెన్స్ నుంచి ఒకళ్ళు ఉంటారు, కన్స్ట్రక్షన్ నుంచి ఒకళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్ నుంచి ఒకళ్ళు ఉంటారు, యాక్టర్ గా ఒకళ్ళు ఉంటారు. నా కేటగిరీ ఒకటి ఉంది, ఈయన మ్యూజిషియన్ కేటగిరీ ఒకటి, అండ్ చార్టెడ్ అకౌంట్ కేటగిరీ, ఇలా డిఫరెంట్ ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక పర్సన్ తీసుకోవడం వల్ల ఈ యాన్యువల్ మెంబర్షిప్ లో ఏం జరుగుతుందంటే కాంపిటీషన్ ఉండదు. ఏముండదండి? కాంపిటీషన్ ఉండదు. ఇప్పటికి ఒక 70 మెంబర్స్ మన దగ్గర ఉన్నారు. అందరూ డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నారు. ఎవరు కాంపిటీషన్ కాదు. ఇప్పుడు శ్రీనాథ్ రెడ్డి గారు ఉన్నారు, సోలార్ లో ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సోలార్ రూఫ్ లో ఇంటి పైన పెట్టుకోవాలన్నా కానీ ఇక్కడ కంపెనీకి కానీ కావాలి అని ఎవరు ప్రిఫర్ చేస్తారు? వీళ్ళు ఒకటే కేటగిరీ ఉండటం వల్ల అందరూ ఎవరు ప్రిఫర్ చేస్తారు? శ్రీనాథ్ రెడ్డికి. అలా ఆ సింగిల్ కేటగిరీని లాక్ చేసుకోగలిగే శక్తి మీలో ఉంటే, అంటే బిజినెస్ పెంచుకోవాలనే ఆ తపన కోరిక మీలో ఉంటే, మన రెడ్డి బిజినెస్ గ్రూప్ నుంచి యాన్యువల్ మెంబర్షిప్ గా సంవత్సరానికి 10,000 రూపాయలకు ఇంకా మీరు పే చేయగలిగితే మినిమం 1 లక్ష నుంచి 2 లక్షల సంవత్సరంలో కూడా సంపాదించుకోవచ్చు ఈజీగా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 1 lakh అండ్ అబవ్ ఫాలోవర్స్ ఉన్నారు, 1 లక్ష పైన సౌత్ ఇండియా మొత్తంలో మన రెడ్డి ఫాలోవర్స్ మాత్రమే, మన బ్రదర్స్ మాత్రమే, రెడ్డి బ్రదర్స్. ఈ 1 లక్ష మందికి మీరు రీచ్ అవ్వాలంటే డిజిటల్ మార్కెటింగ్ లో డిఫరెంట్ మీడియాస్ లో మీరు వెళ్ళాలని అంటే మినిమం ఎవరైనా ఒక్కరు చెప్పగలరు ఎంత ఖర్చు అవుతుందో? 3 నుంచి 5 లక్షలు సంవత్సరానికి మినిమం. తక్కువ ఖర్చు, సింపుల్ అనుకుంటే. మరి ఆ అవకాశాన్ని మరి ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు మనకి, సార్ మీకు ఒక్కసారి సార్కి గ్రాండ్ క్లాప్స్ చెప్పాలండి. సార్ మీరు మాట్లాడవలసిందిగా మిమ్మల్ని పిలుస్తున్నాం సార్. అందరూ నాకన్నా వయసు కాబట్టి సమస్యలు చెప్పకుండా అందరికీ ఆశీస్సులు చెప్తూ బయలుదేరుతున్నాను. I am 78 plus. That is the reason all the people. అనేదానికన్నా how I will be helpful to the others. That is one of the better. Always don't think how I will be benefited with others. How I will be helpful to the others. That is one of the our so మన యొక్క సోషల్ గా ఒక అనుకోవాలన్నమాట. అంటే man by birth is selfish. That no one can deny for that. కాబట్టి సెల్ఫిష్ మోటివ్ ప్రతివాడికి ఉంటే తెలియదు, దాన్ని బట్టి మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రధాన నాకే కావాలని అనుకోండి, నేను ఏ విధంగా ఉపయోగపడాలని చూడాలని. బికాస్ అట్ ది ఏజ్ ఆఫ్ 78 years ఐఎమ్ టెల్లింగ్ ది సేమ్ థింగ్. సరే, ఇదంతా కూడా ఉపన్యాసం కన్నా కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. కాబట్టి ఐ హావ్ బీన్ వర్కింగ్ దిస్ సిన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ సిన్స్ 1966. Many people might have not born by that time. I worked in LIC. Now, I am running the insurance of GVR Insurance Brokers since last 7 years. I have my own employees. I have my own office. I am in need of marketing people, office people, and many people. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆఫీస్లో కూర్చొని పనిచేయడానికి సిద్ధపడతారని మార్కెటింగ్ పనిచేయడానికి సిద్ధపడరు. ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, లేకపోతే డాషింగ్ వెళ్దామని నేచర్ లేదు. కాబట్టి ఏంటంటే such kind of things we will be able to provide, marketing techniques and etc. Insurance industry is so growing. ఎందుకంటే ఆ విధంగా ఇన్సూరెన్స్ అంటే A to Z ఆల్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఇంతకుముందు ఎవరో చెప్పారు, ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉన్నారని. ఎవరండి చెప్పారు. కానీ ఏంటంటే 66 to 75 I worked as an LIC agent. Later I worked as a development. I was one of the topmost development of the industry. I stood third in the country also. So later I took the I worked in Reliance as well as అన్నిట్లో పనిచేస్తే నా బ్రోకరేజ్ ఉంది. కాబట్టి అంటే ఎవరికన్నా ఏ రకమైన హెల్ప్ కావాలన్నా రకమైన ఇన్సూరెన్స్ ఏంటంటే జనరల్ కానీ లైఫ్ కానీ వీ టైడ్ అప్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్. దట్ ఈస్ ఓన్లీ ఐ విస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇట్ అండి శ్రీనివాస్ రెడ్డి ఇది వరకు నన్ను మోటివేట్ చేస్తాను. సమ్మర్ అదర్ నేను దాంట్లో లేదు. రాము ఈజ్ సిన్స్ లాస్ట్ 20 years మై క్లోజ్ ఫ్రెండ్ అండ్ వీరు ఉన్నారు. లాస్ట్ 25 years నుంచి ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్.
అదనమాట. కాబట్టి సమ్మర్ దట్ ఫస్ట్ టైం ఇప్పుడు రామ్ ఎంతోమంది ఫోన్ చేస్తాడు, బికాస్ ఐఎమ్ స్టేయింగ్ ఇది 1 year బయట. ఏదైనా కూడా స్టార్ట్ అయ్యేది సింగిల్ స్టెప్ తోటి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ క్రోర్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ బిల్డింగ్ కట్టామంటే మ్యాటర్ ఆఫ్ 30-35% మా వాకింగ్ ఫ్రెండ్స్ తోటి అనుకొని ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. పక్కన 10 కోట్లు పెట్టి వేరే ఒక స్థలం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏదైనా కూడా స్టార్టింగ్ చాలా కొంచెం ఉండొచ్చు, కానీ తర్వాత పెరగవచ్చు. ఎందుకంటే వాట్ ఎవర్ ది ఇనిషియేటివ్ టేకెన్ బై మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆల్వేస్ ఐ విష్ ఆల్ ది పీపుల్ టు గెట్ సక్సెస్. థ్యాంక్ యూ ఆల్. మై నెంబర్ 9393934899 9393934899. థ్యాంక్ యూ ఆల్. వీళ్ళ పిల్లలందరూ అట్లాంటాలో ఉంటారు, వెంకటరామరెడ్డి గారి పిల్లలు. నేను వచ్చాను, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలని రాలేకపోయారు. ఆ రోజు నేను ఎక్కడున్నాను హోటల్లో అన్నాక అంటే నేను రాలేనని ఒక మాట చెప్పేయచ్చు. అక్కడి నుంచి పక్కనున్న మ్యారేట్ హోటల్లో ఐ థింక్ $300 పెట్టి అప్పటికప్పుడు రూమ్ బుక్ చేసి నాకు మళ్ళీ ఆ హోటల్లో షిఫ్ట్ చేసి నన్ను యూఎస్లో అంతా రెగ్యులర్గా మోటరింగ్ చేస్తూ ఉంటున్నారు. అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంటే మనం అవతల వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలనేది ఫాదర్ దగ్గర పిల్లలు కూడా నేర్చుకుని. పిల్లలు అనుకోవచ్చు నాకేం ఇంతో ఏం 12 పెళ్ళి అయిపోయిందిలే ఇంతట్లు, కానీ వాళ్ళ పిల్లలు కూడా అదే నేర్చుకున్నారు. పక్కన వాళ్ళకి మనం ఏం హెల్ప్ చేయాలి, రెగ్యులర్గా ఎట్లా హెల్ప్ చేస్తే అనేది. ఈ రెడ్డి గారి గురించి చెప్పాలంటే నేను కనీసం ఒక 30-40 షాపుల్లో తిరిగి ఉంటాను టైల్స్కి, మాకు ఇంటికి కావాల్సినవి. నాకు ఎవరనేది తెలియకుండానే అందరికంటే తక్కువకి ఇచ్చారు ఆ రోజున మా ఇల్లు కట్టినప్పుడు. దాదాపు 10-12 years నుంచి పరిచయం నాకు. ఇక్కడ బంజారా హిల్స్లో ఉంటారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు DAS and members. My name is Ravindra Reddy. I am doing tiles, sanitary and CP business. My firm name is Gudur Ceramics. I am from Nellore district, Gudur town. And my firm also Gudur, because just I came from Gudur. So now I am very much happy to join RBG. And even my native place also, I am very much proud to belong to Reddy community. I have donated 30 feet by 60 feet site at my hometown for Reddy social service community. And here most of my clients also Reddy's only. Major 93% I am supplying to major builders. And I wish this RBG group should grow like in future we must have our own premises to conduct all our meetings, whatsoever it may be. So I wish good luck, and whatever extent I can do, I am here to help out. Okay? Thank you. Thanks for opportunity. My mobile number 9849220011. 9849220011. Thanks for opportunity. వెంకటరామరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. రెడ్డి బిజినెస్ గ్రూప్ నుంచి రవీంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఆగారెడ్డి గారు మాట్లాడాల్సింది కూర్చున్నాం. సీనియర్ ఆర్కిటెక్ట్ ఎంప్లాయీ, రిటైర్డ్ అయ్యారు. మొదటి నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు డే 1 నుంచి ఆగారెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు సర్ప్రైజ్ అనే విషయం ఏంటంటే వెంకటరామరెడ్డి గారు ఇక్కడ నేను కలుసుకుంటానని తెలియదు. వారు నాకు 50 years నుంచి, నా చైల్డ్హుడ్ నుంచి మాకు దగ్గరి రిలేటివ్. తర్వాత వారు కూడా వారి కంట్రోల్లో నేను LIC ఏజెంట్గా పనిచేసినాను రామగుండంలో. సో వారి గురించి చెప్పాలంటే 2 నిమిషాలు నేను పర్సనల్గా చెప్తా. వారి యొక్క వర్డ్స్ ఎట్లా ఉంటాయంటే, ఎవరికైనా సహాయం చేయకుండా మంచిదే, నష్టం చేయకూడదు అనే కొటేషన్ ఫస్ట్ వస్తాయి వారి దగ్గర నుంచి.
తర్వాత వారు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఊరికే వెళ్ళరు. కనీసానికి ఫ్రూట్స్, స్వీట్ బాక్స్, ఎవరి ఇంటికి వెళ్ళినా, ఎవరు ఏ పని మీద వెళ్ళినా ఏదో ఒక బ్లెస్సింగ్స్ తో వెళ్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు. వారి కంట్రోల్లో నేను ఎల్ఐసి ఏజెంట్గా ఒక 25 సంవత్సరాలు పనిచేసిన. నాకు చిన్నప్పటి నుంచి వారు చాలా దగ్గర. వారి యొక్క ఆశీర్వాదాలు నాకు కావాలి. వారి యొక్క ఆలోచన విధానం, వారు ఇచ్చేటువంటి ట్రైనింగ్, వారు చెప్పేటువంటి మంచి మాటలు నేను ఇంతవరకు నా లైఫ్లో ఎక్కడ చూడలే. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా శిరస్సు వంచి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నా. సో సర్ప్రైజ్ విషయం ఏంటంటే, నాకు చాలా రోజుల నుంచి పరిచయం. వారు ఎప్పుడు మా ఇంటికి వస్తారు. మా అన్నయ్య గారికి బాగా దగ్గర. ఇప్పుడు ఈ బంజారాస్ ఇల్లు కట్టినప్పటి నుంచి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి సార్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, డ్రైవర్ లేకుండా ఇప్పటికి కూడా తన ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి వేల మందిని లైఫ్ సెటిల్ చేసినటువంటి ఘనత వారి దగ్గర ఉంది. ఇంకా చెప్పాలంటే సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను చూసినప్పటి నుంచి కూడా 50 years నుంచి చూస్తున్నా. 50 years నుంచి కూడా ఇప్పటికీ వారు ఆరోగ్యంగా మంచిగా ఉన్నారు. ఇంకా భగవంతుని కోరుకుని ఏంటంటే 100 సంవత్సరాల వరకు కూడా వారు ఇట్లా ఉండాలి. వారి యొక్క సేవలు మనకు కావాలి. సో నా స్పెషల్ థ్యాంక్స్ టు రెడ్డి బిజినెస్ గ్రూప్. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు రెడ్డి బిజినెస్ గ్రూప్ లో మనకి కలవడం జరిగింది. ఆశ్చర్యం, ఈ మధ్యలో సార్ని కలవక నేను 45 సంవత్సరాలు అవుతుంది. సో వారి యొక్క ఎంకరేజ్మెంట్ తోటి ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నాను. దగ్గర 20-30 లక్షల రూపాయలు సంపాదించుకున్నాను నేను ఉద్యోగం చేసే టైంలో. ఇంకా నేను వెనకబడి ఉన్నా. ఎప్పుడు కూడా ఫోర్స్ చేసేవాళ్ళు, ఆగన్నా అని పిలిచేవాడు. నన్ను చిన్నవాడిని కూడా ఆగన్నా అని పిలుస్తాడు ఇప్పటికి కూడా. అంటే ఈ యొక్క క్వాలిటీ ఎవరి దగ్గర చూడలేని. సో స్పెషల్లీ వెంకటరామరెడ్డి గారికి, నాకు గాడ్ ఫాదర్, స్పెషల్గా ధన్యవాదాలు ముగిస్తున్నాను. నేను కల్వాల ఆగారెడ్డి అండి. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నా, మార్కెటింగ్ చేశాను ఇప్పటి వరకు. మీరు రియల్ ఎస్టేట్ విధానంలో ఏదైనా మీకు హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేస్తా. మీకు ఇన్సెంటివ్ కూడా అందరికంటే ఎక్కువ ఇస్తాను. నేను ఓన్ ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు బాంబే రోడ్లో రుద్రారంలో చేస్తున్నా వెంచర్స్. మీకు దీంట్లో ఏమైనా మీకు నా సలహా కావాలంటే మీకు చెప్తా, ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా. 83-284-56-301. మనకు అనుకోకుండా తను మహిపాల్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడబోయే వ్యక్తి. తను మాకు ఇప్పటివరకు తెలియదు. సో తను మొత్తం ఈ కెమెరా వీడియో సెటప్ అంతా మాకేం తెలియకుండా కూడా తీసుకొని వచ్చాను. ఒకసారి గట్టిగా తను క్లాప్స్ కొట్టాల్సిందిగా, మనల్ని అందరినీ ఫోటోలలో బంధించి మనకు ఒక గుర్తింపు అనేది అందరికీ ఇంకా కొంచెం మనల్ని ఎక్కువగా చూపించడానికి తనకు ప్రయత్నించినందుకు. యాక్చువల్గా కెమెరా తీసుకొని వస్తాను కూడా మాతోనే ఏమన్నా. ఇప్పుడు పొద్దున 8:30 ఫోన్ చేసిండు. సరే రాండి అన్నా అని చెప్పింది. తనకు ఒక యూట్యూబ్ ఛానల్, న్యూస్ ఛానల్ కూడా ఉంది. సీనియర్ జర్నలిస్ట్ తను. మహిపాల్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి, ఆర్బీజీ టీం. ఈరోజు నేను చాలాసార్లు బాధపడుతుంటా. ఎందుకంటే ఒక వ్యక్తి కలవాలంటే ఇప్పుడున్న మన ట్రాఫిక్ కావచ్చు, మన బిజీ అయిపోయినాం. బిజినెస్ చేస్తున్నాం అనుకోవడం కానీ బిజీనెస్ కంటే బిజీ ఎక్కువైపోయినాం. అంటే బిజీ కాదు, అక్కడ టైం దొరకట్లేదు ఒక మనిషిని. ఇప్పుడు సార్ వెళ్ళిపోయారు కోటిరెడ్డి గారిని నేను ఎప్పుడో టీవీలో 10 ఏళ్ల కింద ఉన్నప్పుడు ఒకసారి ఏదో బయట కలిసిన. ఒక క్షణం నమస్తే సార్ అంటే నమస్తే అంటే మాట్లాడుకొని ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఏదో డిస్కషన్ చేయడానికి కూడా మనకి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి టైంలో మన రెడ్డి బిజినెస్ గ్రూప్ లాంటివి కంపల్సరీగా కావాలి. ఇంత క్రియాత్మకంగా చేస్తున్నప్పుడు మనం ఎందుకు ముందుకు ఉండొద్దు? ప్రతి విషయంలో మన దాంట్లో రెడ్డిస్ లో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు, అన్ని రకాల బిజినెస్లు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ చాలా క్రియేటివిటీ కూడా ఉంది. ఎవరు ప్రోత్సహిస్తారు? నాకు ఒక ఐడియా ఉంది, నేను ముందుకు వెళ్ళాలి, ఎవరు ప్రోత్సహిస్తారు అనే దీంట్లోనే ఎక్కువ మంది డైలమాలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు మన లాంటి గ్రూప్, ఆర్పీజీ లాంటి గ్రూప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందరు ఇప్పుడు మనము అమ్మాయి చూసాము సునయన, కొందరికి కొన్ని రకాలుగా ప్రమోషన్ చేసుకునే విధంగా ఇబ్బందిగా ఉంటుంది. లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా మాట్లాడాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు. అంటే ఈ రోజు మన గురించి మనం చెప్పుకుంటేనే మన బిజినెస్ ముందుకు వెళ్తున్నాయి. సెల్ఫ్ ప్రమోషన్
ఇప్పుడు మేము వచ్చి ఏం చేస్తాం, మా మీడియా తరపున ఏం చేస్తామంటే ఈరోజు డిజిటల్ మీడియాలో మనం బ్రాండింగ్ అండ్ ప్రమోషన్స్ ఏ బిజినెస్ కైనా కూడా మనం బ్రాండింగ్ చేయొచ్చు. దానికి ఒక ప్రణాళిక. ఇప్పుడు నేను మాక్సిమం ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వాళ్ళకి ఏం ఉపయోగపడతానని ఆలోచిస్తాను. వాళ్ళని అడగడం, ఇప్పుడు సార్ చెప్తున్నారు నేను కెమెరా తీసుకొచ్చేది కూడా ఆయన తెలియదు అంటే నేను అక్కడ పెట్టుకొని నేను చేసుకోను కదా, నా దగ్గర ఇది ఉంది, హెల్ప్ అవుతుంది కంపల్సరీగా, దాన్ని మనం చేయాల్సిందే అన్నట్టు వస్తాం. ఇలా మనము ప్రతి ఒక్కటి ముందుగా ఆలోచించి ప్రణాళికగా మనం ఏం చేయగలుగుతామంటే తప్పకుండా 10 మంది మన కోసం ఏం చేద్దామని ఆలోచిస్తారు. అది తప్పకుండా ఉంటుంది. ప్రతి దగ్గర డబ్బులనే కాదు ముఖ్యం, మనం ఏం చేయగలుగుతాం, ఒక ఆలోచన, ఒక సహాయం, మాట సహాయం, ఏదైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఇంతమంది పెద్దవాళ్ళు కూడా ఎంతో మందికి సహాయం చేసి వాళ్ళు నిలబడి వాళ్ళని నిలబట్టి ఎదుటి వాళ్ళని అంటే జీవించు బతికించు అంటారు కదా, అట్లా మన రెడ్డి కమ్యూనిటీలో ఉంది, సేవాభావం ఉంది, అన్ని రకాలుగా ఉన్నారు. కానీ ఇంకా క్రియాత్మకంగా ప్రణాళికాబద్ధంగా అందరూ ఏకం కావాలి. ఇలాంటి మీటింగ్లు ఎప్పుడు 6 నెలలకో 1 ఇయర్కో కాదు. ఈరోజు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నది, రేపు 6 నెలల్లోనూ 1 ఇయర్లోనూ 10 లక్షలు 20 లక్షలు కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అవుతుంది కూడా, మనం చెయ్యాలి. ఇప్పుడు అన్నారు సారు మీరు వచ్చేప్పుడు ఇంకో 4 పట్టుకురండి అంటే తప్పకుండా పట్టుకొద్దాం. ఇక్కడ పోయేదేం లేదు. మనం మామూలుగా ఎంతో టైం ఖర్చు పెడతాం, ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం. ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టి మనం ముందుకు వచ్చి ఇది చేస్తే బిజినెస్ తప్పకుండా ఎదుగుతుంది. మనం ఒకటి గుర్తించాలి, ఎక్కడి నుంచో రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చి మన దగ్గర మార్వాడీలు, గుజరాతీలు ఎందుకు ఎదుగుతున్నారంటే వాళ్ళలో పక్కకే వాడే జ్యువెలరీ షాప్, వీడు జ్యువెలరీ షాప్, కానీ వాళ్ళలో ఒక కమ్యూనిటీ ఫీలింగ్ బలంగా ఉంది. వాళ్ళకు వాళ్ళు సహకరించుకునే విధానం చాలా బలంగా ఉంది. నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. మనం ఇక్కడ హైదరాబాద్ లో ఉంది, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, పుట్టి హైదరాబాద్ లో 50 ఏళ్ల నుంచి ఉన్నోడు కూడా బిజినెస్ సెటిల్ కావు. వాళ్ళు 10 ఏళ్లలో ఇదంతా సాధిస్తున్నారంటే నాలో ఉన్న లోపాలు కూడా నాకు కనిపిస్తాయి వాళ్ళని చూస్తే. ఎందుకు మనం కమ్యూనిటీ పరంగా కూడా ఎందుకు ఐక్యం కావచ్చు. ఇక్కడ బిజినెస్ అంటేనే ఒక సూత్రం చెప్పారు ఒక మహానుభావుడు, ఎకానమిస్ట్. బిజినెస్ అంటేనే ఒకరిని ఒకరు అంటే ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని పరస్పరం మోసం చేసుకోవాలని చూడడమే బిజినెస్ ఒక విధంగా. అంటే ఇక మోసం అని ఎందుకు వాడారు అంటే ఎంతో కొంత మిగిలించుకోవడం డబ్బులు. అంత గొప్ప సూత్రంలో మనం మంచితనాన్ని కూడా చేర్చి ఎదుటి వారికి కూడా మంచి చేద్దామనే ఒక మంచి లక్షణాన్ని చేశామనుకోండి, తప్పకుండా మనం బిజినెస్ పరంగానే కాదు అన్ని విధాలుగా ఎదుగుతాము. సమాజ సేవలో కూడా ఇంకా ముందుంటాం. ఇది ఇంకోటి, మన లోకల్ కమ్యూనిటీలో ఇంకో కమ్యూనిటీని చెప్తాను, కోమటోళ్ళు, వైశ్యాస్. అద్భుతంగా వాళ్ళకు వాళ్ళు సహకరించుకుంటారు. చూడండి, వాళ్ళు చేసినంత బిజినెస్ ఇప్పుడు మనం చేయలేకపోతున్నాం చాలా వరకు. ఇది నేను అంటే ఒక జర్నలిస్ట్ గా నేను ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. చాలా మంది నా దగ్గరికి ఇప్పుడు ఉద్యోగం కోసం వస్తారు, పని గురించి ఏం చేయాలని అడగడానికి వస్తారు. నాకే బాధగా అనిపిస్తుంది, ఎందుకు మనం వ్యక్తుల్ని కలవలేకపోతున్నాం, ఎందుకు మన వాళ్ళే ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఒక సార్ నిన్న ఒక మెసేజ్ పెట్టాడు, సిఏ నంబర్ ఇవ్వండి ఎవరిదైనా అండి. మా బ్రదర్ సిఎస్, ఇంకా చాలా మంది సీఎల్ ఉన్నారు, కానీ మనకే తెలియదు కదా ఎంతమంది ఉన్నారు అనేది. ఇప్పుడు ఆర్బీజీ అనేది ఈరోజు ఎందుకు ముఖ్యం అనేది నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. అందరూ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు. ఈ రోజు ఈ విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్తే ఆర్బీజీ అనేది కేవలం స్వలాపేక్ష కోసమో లేకపోతే దీన్ని ఒక బిజినెస్ గా రూపొందించాలని ఆయన మొదలు పెట్టలేదని నేను అనుకుంటున్నాను. ఈ ఆర్బీజీలో రెడ్డి బిజినెస్ గ్రూప్ వల్ల ఎలాగో ఇప్పుడు నేను 10 మంది కోసం బతకాలనుకుంటున్నాను. ఆర్బీజీ అనేది ఈ రోజు 100 మందిని బతికించే కెపాసిటీ ఉంది. రేపు 1,00,000 మంది, 10 లక్షల మంది, 1 కోటి మంది ఈజీగా రెడ్డి బిడ్డలు ఏ ఊర్లో ఉన్నా కానీ నాకు జాబ్ కావాలని ఒక మెసేజ్ పెట్టగలిగితే ఇక్కడ జాబ్ రెడీగా ఉంటుంది, అకామిడేషన్ రెడీగా ఉంటుంది, అన్ని విధాలుగా సహాయం చేసే పరిస్థితిలో మనం ఉండాలి. ఆ పరిస్థితికి ఏనుగు శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చాలా చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఎందుకో సడన్ గా చెప్పలేకపోతున్నాను. అయితే మేము వచ్చి ఏం చేస్తామంటే మా మీడియా తరఫున మీకు మీ బిజినెస్ కు సంబంధించిన ఏదైనా ప్రమోషన్, బ్రాండింగ్ ప్రతిదీ మీకు కంటెంట్ నుంచి మొదలు పెడితే అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రమోషనల్ వీడియోస్, ఆడియోస్ అన్ని రకాలుగా చేయగలుగుతాం, డబ్బింగ్ నుంచి అన్ని. నెక్స్ట్ ఒకటి మేము ఈ మధ్య ఈవెంట్స్ కూడా అనుకుంటున్నాం, సరైన పార్ట్నర్స్ లేక వెనకబడ్డాం, అది కూడా చెప్పదలుచుకున్నాం. ఏదైనా చేద్దామండి, మనం చేయాలనుకుంటే కలిసి చేస్తే, అంటే స్వార్థాన్ని కొంచెం పక్కకు పెడితే, ఇప్పుడు గురజాడ గారు చెప్పారు కదా పొరుగు వాడికి తోడ్పడవని, అలా మనం అనుకుంటే తప్పకుండా మనమే కాదు
మనల్ని ఎందుకు గౌరవిస్తారు బయట అంటే, ఇక్కడ ఈరోజు రెడ్డి అని చెప్పుకోవడానికి బయట సిగ్గుపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కొన్ని విషయాల్లో వేరే కమ్యూనిటీలో కానీ. వాళ్ళు ముందుకెళ్తున్నారు, మనం వెనుకబడుతున్నాం. అటు రిజర్వేషన్ల వ్యవస్థలో కానీ ఇంకోటి కానీ ఉద్యోగాల్లో బిజినెస్లో అన్నింటిలో ముందుకెళ్తున్నారు, మనం వెనుకబడుతున్నాం కాబట్టి సిగ్గుపడాల్సి వస్తుంది. అలాంటి సిగ్గుపడాల్సిన అవసరం రాకుండా ఉండాలంటే తప్పకుండా మనం ఒకరికొకరు చేయుతనిచ్చుకొని ముందుకెళ్తేనే అది సాధ్యమవుతుంది. ఆర్బీజీ దానికి వేదికగా వారధిగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న మహిపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. నా నంబర్ వచ్చేసి సార్ దయచేసి నోట్ చేసుకోండి, 9700 225554 7732 001122. వాట్సాప్ నంబర్ 9490490464. ఓకేనా సార్? రిపీట్ 9490490464. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దామోదర్ రెడ్డి గారు మాకు ఈ క్లబ్ లో మొదటి నుంచి ఇక్కడికి వచ్చిన నియర్లీ 1 year నుంచి సార్ సపోర్ట్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్, తన గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టి కరోనా టైంలో కూడా మనల్ని అందరిని వచ్చి ఇక్కడికి రమ్మనగానే వచ్చి తన టైం కేటాయించడానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్. మీ విలువైన సజెషన్స్ అండ్ ఏదైనా ఉంటే మాకు రెడ్డి బిజినెస్ వాళ్ళకి ఇవ్వాలి. స్టేజ్ మీద పక్కన కూర్చొని పెద్ద నమస్కారాలు. మీతో యాజిటీ గారు ఉంది కాబట్టి మా ఆశీర్వాదాలు మీకు. బిజినెస్ గ్రూప్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను ఫోన్ చేసి రేపు రాని మీరు అన్నారు. సరే వెళ్తాం అనుకోండి. బిజినెస్ మ్యాన్ ఐ కెన్ డూ రిటైర్ దిస్ స్టేజ్, జస్ట్ రిటైర్డ్. ఒకటి మాత్రం చెప్పగలను, మహిపాల్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఐ ఆల్సో గాట్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ దట్ హౌ వీ షుడ్ హెల్ప్ అట్లీస్ట్ పీపుల్ ఫ్రమ్ అవర్ ఓన్ కమ్యూనిటీ. About 30 years back, I've seen an incident in Hyderabad, in a time by Liberty Theatre, and that Liberty Complex, there is a small restaurant. For some reason, that was run by some Rajasthan. Something happened that was burnt actually. Somebody came here, believe or not, in about 2 to 3 weeks' time, it has come up as it is. And then I just inquired how it happened. అన్న చెప్పారు కదా సార్, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు అంతా హెల్ప్ చేశారు సార్. వాళ్ళు ప్రతి ఒక్కరు ముందు నిలబడి, కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫ్రమ్ ఇన్ అవర్ కమ్యూనిటీ. బట్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బి కమ్యూనల్ as such, but being Reddy group, I mean, at least, as you said, if you don't help others, you should not harm at least. But in this occasion, I have to speak one more word. There is one Professor Y.S. Reddy who hails from Nellore. He was a professor in genetics. He was a professor who introduced first time genetics in Hyderabad University or for AP state itself. He is such a person. If you go to him for a job, he will just ask, "Are you Reddy?" If you say you are Reddy, it is 100% sure that he is going to fix it somewhere, something or other. Or if you are not Reddy, even then you would try to help somewhere, maybe in his own institute. But I mean, why I am telling all this, మా మహిళ చెప్పిన తర్వాత మనం రెండు కూడా మనం ఎందుకు హెల్ప్ చేసుకోకూడదు? మీరేం చేయగలరంటే, I don't know how much I can help to. My son is also running a small business. I mean, he's running a company. I would ask him to become a member of this organization. And before that, I would request you, I don't know how my session goes. You prepare a small profile of your individual and also company. Now, everybody explain what they are. But we heard, we'll find about it. If it is anything they're writing, you can just go through, yes, what he does, what he does, what Bill does. I mean, that kind of thing, if it is convenient for you, prepare and give it to him. We will not share it actually. That's one thing. Then anyway, I wish you all the best in your endeavors. Maybe, I don't know how I can help you. If there is anything, if it comes through, I am here with you. Thank you. 89 78 5 88 134. 89 785 88 134.
దామోదర్ రెడ్డి పేరు, రిటైర్డ్ చీఫ్ బ్యాంక్ మేనేజర్. ఇక్కడ బంజారా హిల్స్ లో ఉంటారు సారు. ఒక మన సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు అని కొంచెం లేట్ గా వచ్చారు. శ్రీధర్ రెడ్డి గారు, మీ ఇంట్రడక్షన్ చేసుకో. నా పేరు దొమ్మాట శ్రీధర్ రెడ్డి, మాది కరీంనగర్ దగ్గర పర్లపల్లి అనే విలేజ్. మాది యూపీవీసీ హార్డ్వేర్ బిజినెస్. అంటే మనం విండోస్ ఉంటాయి కదా, యూపీవీసీ విండోస్, వాటికి హార్డ్వేర్ సప్లై చేస్తాం. మా కంపెనీ వచ్చేసి బాచుపల్లిలో ఉంటుంది. ఇంపోర్ట్ చేస్తాం మేము. ఇప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామని చూస్తున్నాం. నా కాంటాక్ట్ నెంబర్ 9490580647. శ్రీధర్ రెడ్డి నా పేరు. 9490580647. థ్యాంక్ యూ. మాకు డే1 ఆర్బీజీ స్టార్ట్ చేయడం ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నారు వాలంటీర్గా. ప్రతి మీటింగ్ 7 o'clock వచ్చి అయిపోయాకుంటారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తను ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తను సార్ కంగిన్ వాటర్, ఆల్కలైన్ కంగిన్ వాటర్ కూడా డిస్ట్రిబ్యూటరు అండ్ ఆక్యుపంక్చర్ హీలర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా ఇంట్రడక్షన్ కూడా వినడానికి మీరు కూర్చున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, నా పేరు వజ్రాల శ్రీనివాస్ రెడ్డి, నా ప్రాపర్ బోధన్. నేను ఇప్పుడు విద్యానగర్, నల్లకుంట దగ్గర విద్యానగర్లో ఉంటున్నాను గత 15 సంవత్సరాలుగా. 2007 నుంచి నేను ఆక్యుపంక్చర్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇంటర్నేషనల్ బెస్ట్ హీలర్ అవార్డ్స్ తీసుకున్నాను. మాస్టర్స్ డిగ్రీస్ ఆక్యుపంక్చర్లో నాకు. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా పంచభూత శక్తుల్లో కనుక ఇంబ్యాలెన్స్, ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఉంటే, ఇంబ్యాలెన్స్ అంటే సమతూకంగా లేకపోతే ఎలాంటి హెల్త్ ఇష్యూ అని రావచ్చు. ఎందుకంటే మనందరము శ్వాస ద్వారా ఈ ప్రకృతి కనెక్ట్ అయి ఉన్నాం. మన శరీరాలు వేరు కావచ్చు, కానీ మనం పీల్చే శ్వాస ఒక్కటే. కాబట్టి అక్యుపంక్చర్ నేను చేసేది ఇండియన్ అక్యుపంక్చర్, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. నేను అన్ని హోమ్ విజిట్స్ చేస్తాను, అవుటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడున్నా వస్తాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎన్ని సంవత్సరాల నుంచైనా నేను ఈ మందులు తింటూ నా లైఫ్ ఇలా లాక్కుంటూ జీవితంలో వెళ్ళిపోవాల్సిందేనా, నాకు ఆల్టర్నేటివ్ లేదా అనే ఆలోచన ఎవరికన్నా ఉంటే నాకు కాల్ చేయండి, మంచి రిజల్ట్ ఇస్తాను. మీ పేరుని ఇంకొక మెట్టెక్కిస్తాను, కానీ ఎందుకు వీడిని పరిచయం చేశాను అనే మాట మీకు రానివ్వను. ఇప్పటికి 70,000 మంది పైన నేను ట్రీట్మెంట్స్ చేశాను, ఎన్నో ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేశాను. నా పేరు వజ్రాల శ్రీనివాస్ రెడ్డి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9908705417. నేను చైనీస్ ఆక్యుపంక్చర్ చేయనండి, భారతీయ ఇండియన్ ఆక్యుపంక్చర్ చేస్తాను. 1 or 2 needles తోనే 2-3 నిమిషాలు నీళ్ళు పెట్టి తీస్తాను. రిజల్ట్ మీరే చూడొచ్చు, మ్యాజిక్. ఇక్కడ ఎవరికైనా ఏదైనా సియాటిక్ మైగ్రేన్ పెయిన్ ఉందా, సఫర్ అవుతున్నారా, 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, మీ పెయిన్ కిల్లర్ చేసి చూపిస్తాను. నేను ఎక్కువ టైం కూడా పట్టదు. నా పేరు వజ్రాల శ్రీనివాస్ రెడ్డి. 9908705417. నేను ముగించే లోపు లాస్ట్ ఒక్క విషయం చెప్తాను సార్. మన శరీరంలో ఎన్ని ఆర్గన్స్ కానీ ఏవైనా ఇబ్బంది పడ్డా కిడ్నీ ఎప్పుడు కూడా తొందరగా పాడవదు. కానీ ఒక్కసారి కిడ్నీ కింద డ్యామేజ్ అవుతే, అంటే బ్యాలెన్స్ తప్పితే, శరీరంలో ఉన్న ప్రతి ఆర్గన్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ కావాల్సింది మంచి నీళ్లు, వాటర్, గుడ్ వాటర్. ఎందుకంటే మన శరీరానికి 70% వాటర్ కావాలి. కాబట్టి మన బాడీ ఏమడుతుందంటే మంచి విలువలున్న నీళ్లు, మంచి విలువలున్న ఆహారం నాకు ఇవ్వు, నా పని నేను చేసుకుంటా, నీకు రోగాలు రాకుండా. మనం వాళ్ళు ఇస్తున్నామా ఇవ్వట్లేదు అనేది ఎవరు గుండె మీద చేసుకుని వాళ్ళు అడగండి. మీ ఇంట్లో వాటర్ ఇంకా బాగలేవు, అసిడిక్ నేచర్ ఉంది అని అంటే, నేను ఇంటర్నేషనల్ జపనీస్ కంపెనీ కంగిన్ వాటర్ డిస్ట్రిబ్యూషన్స్ తీసుకున్నాండి. ఇది వాటర్ అయోనైజర్, ఇది ఫిల్టర్ కాదు. మన ఇంట్లో బెంజ్ కార్ ఉన్నా, ఇన్నోవా కార్ ఉన్నా, పెద్ద కార్ ఉంటే ఎట్లా స్టేటస్ సింబల్ అనుకుంటామో, ఈ వాటర్ మిషన్ మన ఇంట్లో ఉంటే స్టేటస్ సింబల్. స్టేటసే కాదు, మీ జీవితంలో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫ్యూచర్లో ఐసీయూకి వెళ్ళరు, ఐసీయూకి ఎప్పటికీ వెళ్ళరు.
ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మోర్ దాన్ 200 to 300 పీపుల్కి ఇప్పించాను. ఎందరో ఫోన్లలో ఇంటి నన్నైతే పెద్దవాళ్ళు కూడా దండం పెట్టడం ట్రై చేస్తారు, వద్దమ్మా అని చెప్పి నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. నేను ఈ వాటర్ తీసుకోవడానికి ఒకటే ఒక రీజన్, మా అమ్మకి కొరెన్ క్యాన్సర్ ఉందండి. కొరెన్ క్యాన్సర్ డాక్టర్స్ కీమోథెరపీ అది రికమెండ్ చేశారు. 1.5-2 ఏళ్ల కంటే ఇంకా బతకలేమన్నారు. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ రిపోర్ట్స్ చదివా నేను. ఒక మోర్ దాన్ 25 to 40 పేజెస్ ఉన్నాయి. హై ఆల్కలైన్ వాటర్ అండ్ మైక్రో క్లస్టర్ వాటర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ వాటర్, ఈ 3 కలిసి ఉన్న నీళ్లు ఉంటే మనిషికి రోగాలు తొందరగా రావు, క్యాన్సర్స్ ఉన్నా తగ్గుతాయి, గడ్డలున్నా తగ్గుతాయి, ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా తగ్గిపోద్ది అని చెప్పి వాళ్ళ రిపోర్ట్స్ చూసిన తర్వాత వాళ్ళు రికమెండ్ చేసిన ప్రొడక్ట్ కొన్నానండి. వండర్ఫుల్ రిజల్ట్స్. ఇంతవరకు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అమ్మని, నేను అక్యుపంచర్ అండ్ వాటర్ తగ్గించుకున్నాను సార్. మీకు ఎవరికైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కలవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఫస్ట్ మీ అందరికి, అండ్ మెంబర్స్ అండ్ గెస్ట్ కి అండ్ చీఫ్ గెస్ట్ కి, మరి ఈ రథాన్ని నడిపిస్తున్న రథసారథి శ్రీకృష్ణుడు ఏనుగు శ్రీనివాస్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు. ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు అని చెప్పేసి యాక్చువల్గా తను మనకు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఫేస్బుక్ నుంచి పరిచయం అయినప్పుడు మొహమాటం లేకుండా సారీ ఆయన తను వాళ్ళు అది దాన్ని ఏమంటారు దాంట్లోకి ఆయన అదే ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు అయింది దేవుడు పట్టిందని చెప్పేసి వెళ్ళిపోయిండు. సో ఈయన మన వాళ్ళ మిత్రులు ఎవరో గ్రూప్ లో చూసి రెడ్డి కాదనుకుంటానంటే అందుకే సారీ అని చెప్తున్నా. సూర్యనారాయణ గారు వెంటనే పాపం రెడ్డిని అనగానే ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని పంపించేసిండు. సో ఆయన తను ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాడు, మధ్య మధ్యలో మెసేజ్ పెడుతుంటారు, మనకు బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి ఎప్పుడు రెడ్డి బిజినెస్ కు పెడుతుంటారు. పాపం ఎక్కడో ఉంటుంటారు, మనల్ని కలవడం కోసం మనకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చారు. తను ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సూర్యనారాయణ రెడ్డి గారు తను అనంతపూర్ డిస్ట్రిక్ట్ పెనుకొండ. మాట్లాడు 1 minute. హలో రెడ్డి గ్రూప్ సార్కి నమస్కారం అండి. ఫస్ట్ వీరు శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. తర్వాత చీఫ్ గెస్ట్ గారికి, తర్వాత ఇక్కడ ఇచ్చేసినటువంటి బిజినెస్ మెంబర్స్కు, తర్వాత ఇతరులకు నమస్కారాలు ప్లస్ ఆశీస్సులు తెలియపరుచుకుంటున్నానండి. నా పేరు బేదూరు సూర్యరెడ్డి, నాది అనంతపురం డిస్ట్రిక్ట్ పెనుకొండ. నేను 94లో ఇక్కడ నాకున్న ప్రాపర్టీస్ అన్ని ఫాదర్ చెప్పేసి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి కొంతకాలం 94 to 97 వరకు ప్రైవేట్ సెక్టర్స్ లో జాబ్ చేసుకుని ఉండేవాడిని. అంటే మధ్యలో ఏమి చేయలేని పరిస్థితిలో తర్వాత జాబ్ చేసి కూడా మెంటల్ గేమ్ చేసే ఫిజికల్ గా లేబర్ పని కూడా వెళ్ళాను మా ఫ్రెండ్ దగ్గర. అంటే ఆయన స్టేటస్ సైట్ ఇంజనీర్ పనిచేసేవాడు, నేను లేబర్ వెళ్ళేవాడిని. ఎవరైనా మాట్లాడుకునేవాడు. ఏమంటుందంటే లేబర్స్ ఉంటారు నాకు వాల్యూ పోతుందంటే సరే కాంబో వెళ్ళి పని ఉంటే చెప్పనేవాడు రెడ్డిని. అతను కూడా అలా చేసిన తర్వాత ఏం చేయలేక తర్వాత చాలా సరే ఎక్కువ చెప్పలేను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేను డివైన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఫాదర్ చెప్పాడు ఏదో ఆయన, అంటే ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాము ఏం చేస్తుంది అంటే చాలా మందికి తెలియదు అనమాట. 2000 యుగాంతమని టూర్ వచ్చింది. కానీ యుగాంతం అంటే భూమి ఎటు వెళ్ళిపోతుంది, మనుషులతో ఏమవుతుంది అన్న అది కాదు. యుగాంతం అంటే మనుషుల యొక్క గుణాలు మార్పు చెందడమే ఇక్కడ ప్రధాన అంశం. తర్వాత యుగాంతం ఇప్పుడు మనకు మూడు యుగాంతాలు జరిగాయి, కృత త్రేత ద్వాపర యుగాంతాలు. కలియుగాంతం ఎలా జరుగుతుంది అనేది కాన్సెప్ట్. ఇందులో ఏముంది దాని నుంచి ప్రాజెక్ట్ చేశాను. ఇది కాకుండా ప్లస్ మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అది చేసి ఫేస్బుక్ లో సత్యయుగం అనే ప్రొఫైల్లో నాది ఉంది. అంటే 2011లో రాసి పెట్టాను. 2014లో వరల్డ్ వైడ్ ఒక చైనా కంటే తప్ప మొత్తం వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది. తర్వాత నేను మానసికంగా ఉంటాను, అంటే నా బాడీలో సోర్స్ ఎక్కువ ఉంటాయి, అంటే తిప్పుతుంటాయి, ఒక చోట ఉండేవాళ్ళు కాదు. ₹1,00,000 ఆస్తులు ఉన్నాయి ఏదని చెప్పారు, అవన్నీ సమస్యల్లో ఉన్నాయి అనమాట. అవన్నీ తీసి బయటకి ఇచ్చా. దీని నుంచి నేను 2020 వరకు నేను వేరే ఇంకో ప్రాజెక్ట్ చేసుకుంటూ గ్లోబల్ వార్మింగ్ కాకుండా వేరేది కూడా దాని మీద వేరే ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు 2000 ఇప్పటి నుంచి మొదలు పెట్టాను. నాకు ఎందుకు కొద్దిగా సపోర్ట్ కావాలి, అంటే ఒక రూము, ల్యాప్టాప్, ఒక 1 వీక్ నాకు నేను సెలరీ చేయిస్తే కానీ నేను నా ప్రాజెక్ట్ చేసుకుంటా. ఏదో ఒకటి మీ నుంచి అడుగుతున్నా. నాకేంటంటే అందరూ కావాల్సిన వాళ్ళే, నా కులానికి నేను దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో వచ్చి మీ గ్రూప్ ద్వారా కలుస్తున్నా.
చాలా మంది వచ్చేసి రెడ్డి అంటే సమాజంలో ఉన్నప్పుడు బాగా పిలుస్తారు, లేనప్పుడు చాలా మంది నిజంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అదర్ క్యాస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటూ తిరిగి జీవితం గడిపాను, వాళ్ళు కూడా కొంచెం తగ్గిపాలకిగా మాట్లాడారు. వాళ్ళు ఈ రెడ్డి కులానికి అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి రెడ్డి కులస్తులకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నా. నా ప్రాజెక్ట్లో వీళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయగలుగుతా అంటే మాట్లాడుతున్నా, కానీ ఆర్థికంగా నా దగ్గర ఏమి లేదు. ఏంటంటే ₹1 మొదలు పెట్టుకుని ₹1 కొంచెం ఎగిరేసి రాదేవతారు. నేను రూపాయి ఎగిరేయకుండా ఆ సింబల్స్ మీద నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను అనమాట. రూపాయి మీద చాలా మంది బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను. మీరు కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే మీరు ఇచ్చేస్తుంది. ₹1 మీద సింబల్ ఏముంది దాని మీద తెలుసుకోగలిగితే చాలు. ఏముంటాయి? రాజసింహము, ధర్మచక్రము, రైతు, రాజు. ఇక్కడ మనకు ప్రజా పరిపాలన ఉంది కానీ రాజు పాలన లేదు. ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంది, అది కాకుండా కొత్త సిస్టమ్ ఇక్కడ వస్తుంది అనమాట. మా తండ్రి చెప్పిన విషయాల్లో అంటే ఇక్కడ మా కథ చెప్తున్నా. మా తండ్రి డాక్యుమెంట్ ప్రకారం మా అన్న అదే ఆయనలో నేను చెడిపోయి వెళ్తే మాట మీద ఆయనలో అర్ధ భాగం నోటి మాట మీద ఉంటుందని చెప్పాడు తండ్రి. ఇది కాన్సెప్ట్ అనమాట. అంటే మాట మీద ఆయన ఎలా పెట్టాడు అంటే కాలధర్మంలో పెట్టాడు, ఒక రోజులో పెట్టలేదు. నేను చెప్పదలుచుకున్నా, తర్వాత టైం తక్కువ ఉంటుంది మీకు. సారీ, తర్వాత మీకు చెప్తాను ఇవన్నీ. అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. బి సూర్యనారాయణ రెడ్డి, 6301047630 1047288. ఇంకొక నెంబర్ రాసుకోండి, 951-5639537. 9515-639. మైండ్ స్ట్రక్ అయ్యింది కొంచెం. 9515-639-537. ఎందుకంటే నేను మైక్ బట్టి ఎక్కడ మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం, అందుకని ఇక్కడ కొంచెం థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. తను యాక్చువల్గా ఏంటంటే పూర్తిగా డివైన్లోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి మన కాన్షియస్ లో కూడా ఉండరు, వాళ్ళు ఆ భక్తిలోకి వెళ్ళినప్పుడు అందులోనే పూర్తిగా నిమగ్నం అవుతారు. సార్ నెంబర్ ఎవరైనా రాసుకోకపోతే నేను చెప్పమంటే చెప్తా, లేకుండా నన్ను అడిగినా కూడా. సూర్య భగవాన్ రెడ్డి గారు 630-104-7288. 630-104-7288. మొట్టమొదటిగా మా రెడ్డి బిజినెస్ గ్రూప్ నుంచి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, వెంకటరామరెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, ఆగారెడ్డి గారికి, మహిపాల్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, డాక్టర్ గారికి, పేరు పేరున మా యాన్యువల్ మెంబర్స్ అందరికీ, విజిటర్స్ కు, కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని ఉండాలండి. థ్యాంక్ యూ. కొత్తగా వచ్చిన వాళ్ళకు రెడ్డి బిజినెస్ గ్రూప్ నుంచి స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్. ఇంకా నా ఇంట్రడక్షన్ గురించి వస్తే, మై నేమ్ ఇస్ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి. మై నేటివ్ ప్లేస్ ఇస్ నల్గొండ డిస్ట్రిక్ట్ పజ్జూర్ అండి, పక్కనే 15 కిలోమీటర్స్ ఉంటుంది. మీ నుండే స్టేయింగ్ వచ్చేసి ఉప్పలండి, ఆఫీస్ బంజారా హిల్స్. ఇప్పుడు మీరున్న ప్రైవేట్ పట్టుకునే దగ్గర ఆఫీస్ నాగార్జున హిల్స్ లో ఉండే, అది కరోనా వల్ల ఖాళీ చేయాల్సి వచ్చింది. మేము షేరింగ్ ఆఫీస్ తీసుకున్నాం అక్కడ. వాళ్ళు షేరింగ్ ఆఫీసెస్ ఇయ్యము, విజిటర్స్ ఎవరు రానియమంటే పక్కనే ఇక్కడ బంజారా హిల్స్ దగ్గరే ఉంటుందని. సార్ మీ దగ్గరనే రాజకృష్ణ ఎదురుగా సిటీ సెంటర్ మాల్ పక్కనే మన ఆఫీస్ తీసుకోవడం జరిగింది. ఎవరైనా అక్కడికి రాగలరు. సో ఎందుకు అని అంటే ఫ్లైఓవర్ లో పంజాగుట్ట నాగార్జున హిల్స్ లో ఉందండి, మళ్ళీ ఒకసారి మెన్షన్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి, రెడ్డి బిజినెస్ గ్రూప్ కు సిటీ నలువైపుల నుంచి ఆఫీసులు ఉంటాయండి. ఇదైతే ఫిక్స్డ్, మేము ఎవరో ఒకరం కూర్చుంటాం. మీరు ఎవరైనా రావాలనుకున్నా కానీ ఆఫీస్ కు మాకు ఫోన్ చేసి రండి, మేము ఎక్కువ ఫీల్డ్ వర్క్ లో ఉంటాము. రెండోది, ఇక్కడ కూర్చున్న క్రాంతిరెడ్డి గారు ఇప్పుడే బయటకు వెళ్ళారు. తనది కూడా దిల్సుఖ్ నగర్ లో ఆఫీస్ ఇచ్చిండు. తను రెంట్ ఏం పే చేయకుండా డబుల్ బెడ్రూమ్ మనకి ఇచ్చారు. అదే ప్లేస్ లో మేము 5 మీటింగ్స్ చేసినాం. వితౌట్ 1 NP తీసుకోకపోవడం కాదు, తనే రిటర్న్ మనకు ఈవెన్ అన్ని ఖర్చులు పెట్టి చేసిండు. థ్యాంక్ యూ అండి క్రాంతిరెడ్డి గారు, కే క్రాంతిరెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. సన్ సిటీ దగ్గర కూడా, మూవీపట్నం సన్ సిటీ ఏరియాలో ఉన్న వాళ్ళు కలవాలనుకున్నా కూడా కోటిరెడ్డి గారు ఒకరు వాళ్ళ ఫ్రెండ్
సరే ఎవరో హెరిటేజ్ సన్ సిటీ హెరిటేజ్ ఉంది కదండి మేదీపట్నం బండ్లగూడ దగ్గర, హెరిటేజ్ అదే బిల్డింగ్ లో అక్కడికి రావాలనుకునే వాళ్ళు కూడా రావచ్చు. అలా సిటీ ఎక్కడ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి మాకు ఫోన్ చేస్తే మీరు రేపు ఎల్లుండో వస్తారు అని అంటే ఆ ఏరియాలోనే మిమ్మల్ని కలుస్తాం. ఎక్కువ శాతం మీ ఆఫీస్కి వచ్చే మిమ్మల్ని కలుస్తుంటాం. మేము మా ఆఫీస్లో మాతో మాట్లాడాలి అని అనుకుంటే ఇక్కడ ఇప్పుడైతే ఈ 3 years లో రావచ్చండి. ఒకటి దిల్సుఖ్ నగర్, ఇంకోటి బండ్లగూడ సన్ సిటీ, పర్మనెంట్ ఆఫీస్ వచ్చేసి బంజారా హిల్స్ అండి. మీరున్న అడ్రస్ లో కూడా కలవచ్చు, నాగార్జున హిల్స్ లో కూడా, నో ప్రాబ్లం. ఓకే అండి. నేను వచ్చేసి నా ప్రొఫెషన్ నేనేం చేయట్లేదండి. ఇప్పుడు రెడ్డి బిజినెస్ గ్రూప్ అనేది ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే నేను సొంతంగా ఏం బిజినెస్ చేయట్లేదండి. ఒక 2 years వరకు ఏం బిజినెస్ చేయొద్దని అనుకుంటున్నానండి. మీ అందరికీ బిజినెస్ ప్రమోట్ చేయడమే నా బిజినెస్ అండి. చాలా మంది పర్టికులర్ గా రియల్ ఎస్టేట్ చెప్పండి అంటే ఎవరికి పర్సనల్ గా నేను ఏం చెప్పమండి, గ్రూప్లలో ప్రమోట్ చేస్తాం. బట్ మా దగ్గర పెయిడ్ మెంబర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం సేమ్ వెరిటికల్స్ మాత్రం ప్రమోట్ చేయలేమండి. ఆ ప్లేస్ లో మీరు అర్థం చేసుకోవాలి. మా దగ్గర పెయిడ్ మెంబర్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము ప్రమోట్ చేస్తాం అన్ని గ్రూప్స్ లో. అది క్లియర్ గా మళ్ళీ ఒకసారి వినండి. ఎందుకంటే రవీంద్రారెడ్డి గారు టైల్స్ ఉన్నారు, ఆగారెడ్డి గారు ఇంజనీర్ ఉన్నారు. ఆ సివిల్ ఇంజనీర్ ఆయనకు ఆబ్జెక్షన్ లేకుంటే 2 వ్యక్తులు చేస్తాం. ఎవరు ఆబ్జెక్షనే చెప్తారండి. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారండి, ఆల్రెడీ 2 members ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మేము అడ్జస్ట్ అవుతామని చెప్పారు కాబట్టి తీసుకున్నాం. LIC ఉన్నారు. అలా అంటే అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. సో మ్యారేజ్ బ్యూరో ఉన్నారండి, మ్యారేజ్ బ్యూరో ఎవరిని తీసుకునే ఆలోచన కూడా లేదండి. అలా కొన్ని ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. అందుకే మీరు ఎవరైనా యాన్యువల్ మెంబర్ కావాలి అని అనుకుంటే నన్ను పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు అని అంటే రెడ్డి బిజినెస్ గ్రూప్ అనేది ఒక పార్ట్నర్షిప్ కంపెనీ అండి. ఇది సొసైటీనో ఒక రెడ్డి సంఘము కాదండి. మీ బిజినెస్ లు మేము పర్ ఇయర్ 10,000 రూపీస్ ఎందుకు పెట్టామంటే మీరు 10,000 పే చేసి, నా ఉద్దేశం అయితే 1 year లో 1,00,000 రూపాయలు ప్రాఫిట్ సంపాదించుకోండి అనే ఉద్దేశంతో మేము తీసుకుంటున్నాం. సో ఎవరి దగ్గర తీసుకుందాం వాళ్ళకి చెప్పారు. మళ్ళీ నేను క్లియర్ గా కన్క్లూజన్ 2 minutes లో చెప్తానండి. మేము వాలంటీర్స్ తీసుకోమండి. ఎగ్జాంపుల్ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. నాకు రెడ్డి కమ్యూనిటీ అంటే ఇంట్రెస్ట్ ఉందండి, నేను ఒక 10,000 పే చేస్తా అంటే ఆయన ఇస్తానన్నాడు కదండి, మేము అసలు తీసుకోము. మా అకౌంట్ నెంబర్ వాళ్ళకి తెలియదు కదండి. సో అది వాలంటరీ అంటాము. డొనేషన్స్ ఇప్పుడు రవీంద్రారెడ్డి గారు ఈ వెంకటరామరెడ్డి అంకులో ఉండి నేను ఒక 50,000 ఇస్తా, మీ రెడ్డి బిజినెస్ గ్రూప్ ఎలా మెయింటైన్ చేస్తున్నారబ్బా, మీరు సంవత్సరం నుంచి చూస్తున్నాం, మీరు ఇంకా డెవలప్ కావాలి అని అంటే మేము అసలుగా తీసుకోమండి. వాలంటరీ తీసుకోము, డొనేషన్స్ తీసుకోము. మూడోది ఎంప్లాయీస్ ఎవరైనా పెట్టించినా మేము తీసుకోము. ఎంప్లాయీగా ఎక్కడైనా కన్సల్టెన్సీస్ కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కూడా పెట్టినా తీసుకోమండి. మేము ఎవరి దగ్గర తీసుకుంటాం, మీ బిజినెస్ ను మేము ప్రమోట్ చేయగలగాలి. ఫస్ట్ పాయింట్, మాకు ఆ భరోసా ఉండాలి. రెండోది, మీ బిజినెస్ ను ఈ రెడ్డి బిజినెస్ గ్రూప్ లో ప్లాట్ఫామ్ లో మాకు ఇక్కడికి 10,000 పే చేస్తే మాకు 10,000, 20,000, 30,000, 1,00,000 రూపాయల ప్రాఫిట్ వస్తుంది 1 year లో అనుకునే మీకు నమ్మకం ఉండాలి, మాకు భరోసా ఉండాలి. ఈ 2 సింక్ అయినప్పుడు మాత్రమే మేము 10,000 తీసుకుంటాం. ఇది క్లియర్ కట్ అండి కన్క్లూజన్. మీకు ఇంకొకటి, ఇప్పుడు రవీంద్రారెడ్డి గారు ఉన్నారు ఉదాహరణకు, లేకుంటే ఇన్సూరెన్స్ అంకులు ఉన్నారు. 1 year లో మా దగ్గర 20 కోట్ల 22 కోట్ల కూడా ప్రాజెక్టు పోయింది, ఆల్రెడీ చేస్తున్నారు. ఈటీపీ ఇఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పేసి ఈటీపీ STP ఆంధ్ర గవర్నమెంట్ తో 2 డిస్టిక్లలో ప్రకాశం, గుంటూరు డిస్టిక్ లో చేస్తున్నారు. 22 కోట్లు అంటే ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుందండి? తక్కువ 2 నుంచి 3 అన్నారు వాళ్ళు, 2-3 కోట్లు. సరే 1 కోటి వాళ్ళు ఏ కమిషన్ ఇచ్చినా మేము తీసుకోమండి. అంటే నేనైతే తీసుకోనండి. మా మేనేజ్మెంట్ లో కూడా 2-3 ఉన్నారండి, నేనైతే తీసుకోనండి. కాబట్టి మాకేం కావాలి, మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ₹1 కోటి మీకు బిజినెస్ వచ్చినప్పుడు మళ్ళీ ₹1 ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ రెడ్డి బిజినెస్ గ్రూప్ ప్లాట్ఫామ్ లో ఇవ్వండి. మీరు బిజినెస్ ఇవ్వండి, మీరు బిజినెస్ తీసుకోండి. అంతే మా స్లోగన్. గివింగ్ అండ్ టేకింగ్ ప్లాట్ఫామ్, మ్యూచువల్ ఫైనాన్షియల్ బెనిఫిట్. సో ఇదండి. తర్వాత 2వ పాయింట్, గ్రూప్ లో కూడా కొత్త వాళ్ళకు కొన్ని ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తామండి. బిజినెస్ ఇవ్వటము తీసుకోవడం ఒక పాయింట్ అండి. రెండోది, ఇంతమంది ఎంటర్ప్రీనర్స్ వచ్చినప్పుడు
జాబ్స్ మన రెడ్డిస్కే ఫస్ట్ ప్రియారిటీ కాదండి, 100% మన రెడ్డిస్కే మీరు ప్రియారిటీ ఇవ్వండి. అది మీ షాప్ అయినా కావచ్చు, ఒక వెండర్ అయినా కావచ్చు, మీరు ఎక్కడో పెద్ద హాస్పిటల్స్ అక్కడ ఇక్కడ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ పార్ట్నర్షిప్ ఏదైనా కావచ్చు, స్కూల్ ఆర్ కాలేజ్, మీకు బయట ఎక్కడైనా తెలిసినా నాకు పెట్టండి, నా నెంబర్కు ఫోన్ చేసి పెట్టండి. నేను వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఆ నెంబర్కు నేను మన గ్రూప్లో అన్నిట్లలో పోస్ట్ చేస్తా. ఇప్పుడు కరోనా టైంలో జాబ్స్ లేక కొన్ని వందల వేల మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్లీజ్ దయచేసి ఎక్కడ మీ జాబ్ ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు పెట్టండి, నేను కన్క్లూజన్ చేస్తా, పెట్టేస్తా. జాబ్స్ కోసము రెండో పాయింట్ అండి, బిజినెస్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. 3, మనం అందరం రెడ్లు అంటే రైతు కుటుంబం నుంచే వచ్చినామండి. ఫార్మర్స్ కు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేద్దాం అన్నది మన ఉద్దేశం. ఎలా? వరి, ఇది పత్తి మద్దతు ధర అనేది గవర్నమెంట్ రాజకీయ పార్టీలు రెడ్డి సంఘాలు చూసుకుంటాయండి. లాక్డౌన్ టైంలో కడప జిల్లా నుంచి పులివెందుల నుంచి ఒక అతను మనోహర్ రెడ్డి అనే రైతు ఫోన్ చేసింది నాకు. ఎగ్జాక్ట్లీ ఏప్రిల్ 5th or 10th మీరు ఫేస్బుక్ పేజ్ లో ఉంది, చూడండి. అన్న, నా దగ్గర బనానా ఉన్నాయి, ఒక 90 టన్నులు ఉన్నాయి, 45 నుంచి 50 టన్నులు ఇప్పుడు 2-3 రోజుల్లో వస్తాయి, ఇంకొక వారంలో 40 టన్నులు వస్తాయని ఫోన్ చేసిండు ఫేస్బుక్ లో ఎక్కడో చూసి. ఏం చేయాలి చెప్పండి? అరటి పండ్లకు, కందిపప్పుకు, ఇలాంటి గ్రాసరీస్ కి, వెజిటబుల్స్ కి, ఫ్రూట్స్ కి మద్దతు ధర ఏం లేదండి గవర్నమెంట్. సో మనము మన పర్సనల్ బిజినెస్ ప్రమోట్ చేసుకుంటున్నామండి. రైతు వాళ్ళు పండించిన కూరగాయలు గవర్నమెంట్ కొనని కూడా మనం ప్రమోట్ చేయాలి కదండి. సో వెంటనే మేము మా డిజిటల్ మార్కెటింగ్ టీంతోని ఆ రైతు ఫోటో ఉన్న, అరటి పండ్లు ఉన్న ఫోటో ఉంది, మీరు ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసి ఫొటోస్లోకి వెళ్ళని ఉంటుంది. తనను విరివిగా అంటే దాదాపు ఒక 2-3 రోజులు డిజిటల్ మార్కెటింగ్ చేసినాం. చివరికి లక్కీగా బెంగళూరు నుంచి ₹6 కిలో ఉంటే 4.5 కొన్నాడు, 45 టన్నులు ఒక ఆయన లాక్డౌన్ లో. సో అలాంటి ఫార్మర్స్ హెల్ప్ చేయడం అని మనం చెప్పేది అంటే అర్థం కాదు కాబట్టి మీకు చెప్పినాం. వెజిటబుల్స్, ఫ్రూట్స్, గ్రాసరీస్ ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర ఈ పల్లెలు ఉన్నాయండి, వాళ్ళు 100కి అమ్ముతున్నారు. మనం 102కి ఇచ్చినా వాళ్ళకి 20,000 వస్తుందండి ఒక టన్నుకు ప్రాఫిట్. 5,000 వచ్చినా నష్టం లేదు కదా. సో అలా ఫార్మర్స్కి హెల్ప్ చేయడం. ఈ 3 మన విషయాలండి. 1 బిజినెస్ గివింగ్ అండ్ టేకింగ్, 2 జాబ్ ఇన్ఫర్మేషన్స్ గ్రూప్ లో ఇవ్వటం, మన వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయడం, ఫార్మర్స్కి హెల్ప్ చేయటము. ఇంకా మిగిలిన రెడ్లకు సంబంధించిన ఏమైనా ఉంటే అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాం, సందర్భం వచ్చినప్పుడే పెడతాం. ఎక్కువగా ఎంకరేజ్ చేయము రెడ్డి సంఘాలు అవి కానీ. మన వాళ్ళు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నది అంటే ఇంకొక పాయింట్ అండి, 1 month కు ఒక నీడీ ఫ్యామిలీకి మన గ్రూప్లలో పెడతామండి. అది రెడ్డి, పూర్, మెరిటోరియస్ స్టూడెంట్స్ కావచ్చు, ఫార్మర్ కావచ్చు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి, అది ఒకటి ఏంటంటే రిస్ట్రిక్షన్, వాళ్ళ ఫ్యామిలీ అన్ని ఆధారాలు కోల్పోయి ఫైనాన్షియల్ గా ఏం ఆధారం లేని వాళ్ళకే మనం పెడతామండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళందరూ డబ్బులు ఉండి ఇచ్చేవాళ్ళు కాదండి. నెలకు 20,000 30,000 సంపాదించుకొని మనిషి ఒక ₹100 ఇచ్చి చేసిన వాళ్ళు. మన గ్రూప్ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు 5 members కు ఇప్పటివరకు ఒక 5 members వరకు అట్లా హెల్ప్ చేసినామండి. 5 families కి హెల్ప్ అయింది రెడ్డి బిజినెస్ గ్రూప్ స్టార్ట్ అయిన తర్వాత. ఈవెన్ పిఎం ఫండ్స్ కావాలన్నప్పుడు కూడా మన గ్రూప్ నుంచి 50,000 పైన పోయినాయండి. ఇక్కడున్న రఘునాథ్ రెడ్డి గారు కూడా ఒక అతను కాలు ఎరిగిందంటే 5,000 పంపించిండు. సైబర్ సెక్యూరిటీ అని అక్కడ నిలబడ్డాడు కదండి. అప్పటి వరకు ఆయన ఫేస్ కూడా నాకు తెలియదు. సో మనకు మనం ఒకరికొకరు తోడుగా నిలిచి సహాయం చేసుకుందాం. ఎవరికైనా నీడి ప్రతి ఒక్క హెల్ప్ మన దగ్గర నుంచి అవుతుందండి. బట్ మన మెయిన్ ఎజెండా బిజినెస్, జాబ్స్, ఫార్మర్స్ కి హెల్ప్ చేయడం అండి. మిగిలిన పోస్టులు వేరేటి ఏమి వాట్సాప్ గ్రూప్స్ లో కూడా పెట్టకూడదు. ఇంకొకటి ఏంటంటే ఇంకా మీ నుంచి మాకు కావాల్సిన సహాయం సింపుల్ అండి. మీరు ఎవరున్నారో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు, నాతో తిరిగే వాళ్ళు కూడా రోజు వాళ్ళ బిజినెస్ వాళ్ళు పెట్టుకోండి. కోటిరెడ్డి గారు కూడా నిలబడి చెప్పారు మొహమాటం లేకుండా, కరెక్ట్. మీ బిజినెస్ ను మీరు 2 days కి ఒకసారి పెట్టుకోండి. ఎక్కువ ఫొటోస్ కాకుండా పెట్టుకోండి. ప్రొఫెషనల్ గా కింద మీ పేరు, మీ నెంబర్ ఉండాలండి. ఎందుకంటే ఆ పోస్ట్ మేము వేరే గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాం. రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒకటి మీ బిజినెస్ ఏంటో మీరు పెట్టుకోండి. 2 గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఏదైనా బిజినెస్ మీకు పెట్టిన వాళ్ళలో మీకు బయట నుంచి ఎవరైనా బిజినెస్ కావాలనుకున్న వాళ్ళకి బిజినెస్ ఇవ్వండి. ఇచ్చే ముందు ఒకటే అండి, ఎవరేం అనుకోకండి, ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది. ఇప్పటి వరకు లీగల్ ప్రాబ్లమ్స్ మాకు కూడా వస్తున్నాయి. గ్రూప్ లో ఎవరో రెడ్డే కదా అని తెలిసినానన్నారు, కేసులు అవుతున్నాయి. వాళ్ళు ఇంతవరకు ముఖ పరిచయాలు ఉండదు, మీటింగ్కి రమ్మంటే రారు. గ్రూప్ లో ఉన్న వాళ్ళు
మనోళ్ళే కదా అని బిజినెస్ ఇస్తున్నారు, ఆయన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎవరు బాధ్యులు? టోటల్ ఇంట్రడక్షన్ మెంబర్స్ 10,000 మంది ఉన్నారండి. 5 స్టేట్లలో 10,000 మంది ఉన్నారు. 9,000 నుంచి 10,000 మంది ఇంట్రడక్షన్ మెంబర్స్. సో దయచేసి ఏమనుకోకుండా మీకు ఏ బిజినెస్ కావాలన్నా కూడా నన్ను అడగండి, నేను ఇస్తా ఆ కాంటాక్ట్ పర్సన్ నెంబర్. మీరు ఎవరికి తెలియకుండా డబ్బులు ఇచ్చి మేము మోసపోయినామంటే కష్టం అండి. బెంగళూరులో 3 అయినాయి, మన దగ్గర 2 అయింది. ఆల్రెడీ సైబర్ క్రైమ్ లో కేసులు కూడా అయిపోయినాయి కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. తర్వాత నన్ను అడుగుతున్నారు, వాళ్ళు ఎవరో తెలియదు. తెలిస్తే చెప్తాం, వాళ్ళ ఇల్లు ఆల్టర్నేటివ్ పర్సన్ ఎవరు ఉన్నారు. ఇది మాత్రం పర్టికులర్ గా దయచేసి మీరు గమనించగలరు. అదేనండి, ఒకటి మీ బిజినెస్ మీరు ప్రమోట్ చేసుకోండి. రెండోది మీకు ఏ బిజినెస్ కావాలన్నా నన్ను అడగండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నా కూడా వాళ్ళతో ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసిన ముందు నాకు ఒకసారి చెప్పండి. ఎందుకంటే నేను ఏ కమిషన్ తీసుకోను, పబ్లిక్ గా మీటింగ్ లో ఇంత సూటిగా చెప్పినాం, మేము ఎలాంటి కమిషన్ తీసుకోను. అలా అని చెప్పేసి మీరు డబ్బులు కట్టని వాళ్ళు ఉంటే డబ్బులు కడితేనే నేను బిజినెస్ ఇస్తాను ఏం లేదు. మా దగ్గర కాంపిటేటర్ లేనప్పుడు మీరు బిజినెస్ తీసుకోవచ్చు, నడుస్తుంది. 2, 3వది ఏంటంటే మీటింగ్స్ కు వస్తూ ఉండండి. దగ్గర ఉన్నప్పుడు ఒక 4 తీసుకుందండి, దూరం ఉన్నప్పుడు వాట్సాప్ గ్రూప్ లో యాక్టివ్ గా ఉండండి. ఇదేనండి 3 మాకు కావాల్సింది మీ నుంచి. ఆ 3 కూడా మీరు డెవలప్ కావడం కోసమే. మాకు అనంటే మా రెడ్డి బిజినెస్ గ్రూప్ మేనేజ్మెంట్ కండి, అదొకటే. ఆ 3 మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నది. ఇంకొకటి ఏంటంటే ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లలో రెడ్డి బిజినెస్ గ్రూప్ ఫేస్బుక్ పేజ్, అది బిజినెస్ పేజ్ ఉందండి. మీరు లైక్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి. ఇంకా ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న క్లబ్ లో మీకు ఎలాంటి ఫంక్షన్స్ కావాలన్నా, చిన్న ఫంక్షన్స్ 100, 150 వరకు కూర్చోవచ్చు, పైన కూడా ఉన్నది. మీకు ఏదైనా అవసరం ఉన్నది అని అంటే ఇక్కడ వాలెట్ పార్కింగ్ కూడా ఉంది. మీకు కావాలని అనుకుంటే ఇక్కడ మెంబర్ త్రూనే యాక్సెస్ ఉంటుంది. దామోదర్ రెడ్డి గారు ఈ అంకుల్ వీళ్ళకి కూడా తెలుసు. నేను రీసెంట్ గా మెంబర్ అయ్యాను. నన్ను కాంటాక్ట్ అయితే మీరు చేసుకోవచ్చండి. బయట 1,00,000, 2 లక్షలు ఇక్కడ మీకు 40,000-50,000 కూడా కాదండి. చాలా తక్కువ రేట్లో మీరు చూశారు కదండి. బ్రేక్ఫాస్ట్ టేస్టీ ఉంటుంది. ఏమైనా అవసరం ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ అయితే అందరి దగ్గర ఉంది. ఎవరైనా లేని వాళ్ళు ఉంటే రాసుకోండి. 7095-622-796 7095-622-796 వాట్సాప్ జనరల్ కాల్ అన్ని. ఇంకో విషయం అండి, ఇదే టైంకు ఎవ్రీడే 2nd and 4th థర్స్డే మీటింగ్ ఉంటుందండి. 2వ గురువారం, 4వ గురువారం. నెక్స్ట్ మీటింగ్ 24th ఉందండి. 24th ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కొంచెం పోస్ట్పోన్ చేయడము, 1 రోజు 2 రోజులు ముందుకు వెనుకకు జరపడం జరుగుతుందండి. అంతే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you.